యోహాను సువిశేషం 14వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తోత్రములు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. 14:3 తెలుగులో కొంచెం గట్టిగా, తెలుగు భాషలో ఎవరైనా గట్టిగా చదవండి. చాలు. కర్తరి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. கடந்த 2 வாரங்களிலே நித்தியத்தை பற்றி நான் உங்களுக்கு சொன்னேன். గడిచిన 2 వారాల్లోనూ నిత్యమును గురించి మీకు బోధించాను. அதாவது தானியேல் ஒரு దర్శనத்தை அவன் பார்த்தான். దానియేలు ఒక దర్శనాన్ని చూచాడు. అగ్ని నది அவர் முன்பாக ఓడికొండిరుందది. అగ్ని చేత నిండినటువంటి నది అతని ముందర పారుతూ ఉంది. 1000 பேர் அவரை సేవితవர்களாக இருந்தார்கள். వేలాది మంది ఆయనను సేవించుచున్నారు. கோடான கோடி பேர் அவருக்கு முன்பாக நின்றார்கள். కోటాను కోట్ల మంది ఆయన ముందర నిలిచి ఉన్నారు. அதுவுமல்லாமல் అంత మాత్రం కాకుండా న్యాయ సంఘం ఉట్కార్ந்தது. న్యాయ సంఘం అనేది కూర్చుంది. அதுவுமல்லாமல் అంత మాత్రమే కాకుండా పుస్తకங்கள் திறக்கப்பட்டது. పుస్తకములు గ్రంథములు తెరవబడినవి. இந்த காரியத்தை பற்றி கடந்த 2 வாரங்களாக நான் சொன்னேன். ఈ విషయాల గురించే మనం గడిచిన 2 వారాలకు కూడా మాట్లాడుకున్నాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அந்த சொன்ன காரியங்கள் சீக்கிரத்திலே நிறைவேறப் போகிறது. ఆ చెప్పినటువంటి కార్యాలు త్వరలోనే జరగబోతున్నాయి. அதுக்கு காலங்களும் சமயங்களும் అతి సీకరத்திலே வந்து கொண்டிருக்கிறது. దానికి తగినటువంటి కాలములు సమయములు అతి సమీపంగా వస్తూ ఉన్నాయి. சீக்கிரத்திலே ஒரு సింహాసనం வைக்கப்போகிறது. త్వరలోనే ఒక సింహాసనం అనేది వేయబడబోతోంది. మహా వృద్ధాప్యమానవర్ அந்த సింహాసనத்திலே ఉట్కార పోகிறார். మహావృద్ధుడు అక్కడ ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండబోతున్నాడు. ఓ అగ్ని నది సీకరத்திலே அவருக்கு முன்பாக ஓட போகிறது. ఒక అగ్ని నది అనబడేది తొందరలోనే ఆయన ముందు ప్రవహించబోతోంది. 1000 பேர் அவரை சேவிக்கும்படியாக தங்களை ஆயத்தமாக்கி கொண்டிருக்கிறார். వేలాది మంది ప్రజలు ఆయన్ను సేవించాలని తమను తాము సిద్ధపరచుకుంటున్నారు. கோடான கோடி பேர் கைகள் கட்டி அந்த సింహాసనத்தின் முன்பாக நிற்க போகிறார்கள். కోటాను కోట్ల ప్రజలు చేతులు కట్టబడి ఆ సింహాసనం ముందున నిలబడబోతున్నారు. మరో భాషలో சொல்ல போனால் ஒரு கைதிகளாக அவர்கள் முன்பாக நிற்க போகிறார்கள். మరొక పదములో చెప్పాలంటే ఖైదీలు వలె ఆయన ముందర నిలబడబోతున్నారు. న్యాయ సంఘం సీకరத்திலே ఉట్కార పోகிறது. న్యాయ సంఘం అనేది త్వరలో కూర్చుండబోతోంది. పుస్తకங்களும் திறக்கப்பட போகிறது. గ్రంథములు విప్పబడినవి. அந்த நாட்கள் சமயமாயிருக்கிறபடினாலே சகோதரனே சகோதரியே நீ எப்படி జీవిக்கிறாய் என்பதை அறிய வேண்டும். ఆ దినములు సమీపిస్తున్నావు గనుక సోదరా సోదరి నీ జీవితం ఏ విధంగా ఉన్నదనేటటువంటిది నీ పరిశీలన చేసుకోవాలి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இன்றைக்கு நம்முடைய
వాక్య భాగం ఎన్న ఈ ఉదయకాల సమయంలో మనకున్నటువంటి వాక్య భాగం ఏమిటి? நம்முடைய தியானார்த்தம் என்ன? మన ధ్యానార్థమైనటువంటి వాక్య భాగం ఏమిటి? கர்த்தராகிய தேவன் சீக்கிரத்திலே இந்த சபைக்காக வரப்போகிறார். ప్రభు అయినటువంటి దేవుడు త్వరగా ఈ సంఘానికై రాబోతున్నాడు. அவர் வந்து தம்முடையவர்களை தன்னோடு கூட கூட்டிக் கொண்டு அவர் தன்னிடத்தில் வைத்துக் கொள்ள போகிறார். ఆయన వచ్చి తన వారిని తనతో పాటు కూర్చుండ పెట్టబోతున్నాడు. ஆதி காலத்தில் மனிதன் தேவனோடு கூட தான் இருந்தவனாய் இருந்தான். ఆది కాలములో ప్రారంభ దశలో మానవుడు దేవునితో కలిసి మెలిసి ఉండేవాడు. சகோதர சகோதரியே, மனிதன் தேவனோடும் தேவன் மனிதனோடுமாக இருந்தான். సోదరుడా సోదరి, దేవుడు మానవునితోనూ మానవుడు దేవునితోనూ సహవాసం కలిగి ఉండేవారు. ஆதி காலத்து தேவன் எங்க இருந்தாரோ அங்கே மனிதன் கூட இருந்தான். తొలి దశలో దేవుడు ఎక్కడైతే ఉండేవాడో మానవుడు కూడా అక్కడే ఉండేవాడు. அவ்வளவு ஒரு விசேஷமாக உண்டாக்கப்பட்டவன் தான் மனிதன். అంత ప్రత్యేక రీతిలో నిర్మించబడిన వాడే మానవుడు అనబడేవాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. மனிதன் எல்லா சிருஷ்டிகளிலேயும் அவன் விசேஷமானவனாயிருக்கிறான். సృష్టి యావత్తులోనూ కూడా మానవ సృష్టి అనేటటువంటిది ప్రత్యేకత కలిగినటువంటిది. அந்த மனிதனை பற்றித்தான் இங்கே நீங்கள் பார்க்கிறீர்கள். ఆ మానవుని గురించి ఇక్కడ మీరు కనుగొంటూ ఉన్నారు. இந்த மனிதனை எவ்வளவு விசேஷமாக அவர் உருவாக்கினார். ఈ మనిషిని ఎంతో ప్రత్యేకమైన వాడిగా విశిష్టత కలిగిన వాడిగా ఆయన నిర్మించుకున్నాడు. இந்த மனிதன் தேவனோடு எவ்வளவு விசேஷமாக அவன் ஜீவித்தான். ఈ మనుషుడు దేవునితో ఎంత ప్రత్యేకంగా గడుపుతూ ఉండేవాడు. நான் இருக்கிறதான இடத்திலே நீங்களும் கூட இருக்க வேண்டும் என்று சொன்னதான தேவன் வாக்கு மாறாதவர். నేను ఉండిన స్థలములో మీరును ఉండవాలని చెప్పినటువంటి దేవుడు వాగ్దానములో మార్పు లేనివాడు. இந்த மனிதன் தேவனோடு கூட தான் ஜீவித்தான். ఈ మనుష్యుడు దేవునితో కలిసి సహవాసం కలిగి ఉండేవాడు. இந்த மனிதன் நம்முடைய தாயும் தகப்பன் தான். ఈ మనుష్యుడు మన తల్లి మన తండ్రి. இந்த மனிதன் மூலமாகத்தான் இன்றைக்கு நாம கூட பாவத்துக்குள்ளே நடத்தப்பட்டு விட்டோம். ఈ మనుష్యుని మూలంగానే నేటి దినాల్లో మనం కూడా పాపములకు లోనై ఉన్నాం. இந்த மனிதனை தேவன் உண்டு பண்ணுகிறதான வேளையிலே அவனுக்கு 7 விதமான ஆசீர்வாதங்களை அவர் தந்திருந்தார். ఈ మనిషిని దేవుడు సృష్టించినప్పుడు వారికి 7 విధములైనటువంటి ఆశీర్వచనాల్ని దేవుడు ఉంచాడు. அந்த ஆசீர்வாதங்களை இந்த காலங்களிலே நாம் பகிர்ந்து கொண்டு திரும்பமாக எப்படி அதை பெறுகிறோம் என்பதை பற்றியும் நான் உங்களுக்கு அறிவிக்க ఈ முடியும். ఆశీర్వచనాలు ఏ విధంగా మనం పొందుకొని తిరిగి వెళ్లాలో ఏ విధంగా పొందుకోవాలన్న సంగతిని ఉదయకాల సమయంలో నేను చర్చిస్తాను. ஆதி காலத்திலே இந்த மனிதனை அவர் உண்டு பண்ணினார். ఆది కాలంలో ఈ మనిషిని దేవుడు సృష్టించుకున్నాడు. இவன் சிருஷ்டிகளிலே கடைசியானவனாய் இருந்தான். సృష్టి యావత్తులోనూ కూడా ఇతను కడసరివాడు. அதே சமயத்திலே சிருஷ்டிகளிலே பிரதானமானவனுமாய் இருக்கிறான். అదే సందర్భంలో సృష్టి యావత్తులో కూడా ప్రథమమైనటువంటి వాడు. இந்த மனிதனைத்தான் தேவன் விரும்பினவராய் இருந்தார். ఈ మనిషిని దేవుడు అత్యధికంగా కోరుకున్నాడు. ஆனால் என்றைக்கு மனிதன் பாவம் செய்தானோ அந்த பாவத்தின் நிமித்தமாக அவன் இழந்து போனான். ఏనాడైతే మానవుడు పాపం చేశాడో ఈ పాపాన్ని బట్టి వాడు పోగొట్టుకున్నాడు. ఈ కాలంలో తీసివేయండి. కర్తవ్య స్తోత్రం. దేవునికి స్తోత్రములు. தேவன் மனிதனை உண்டு பண்ணினதான வேளையிலே அவனுக்கு 7 விதமான ஆசீர்வாதங்களை அவர் దేవుడు మానవుని నిర్మించినప్పుడు సృష్టించినప్పుడు వాడికి దేవుడు 7 ఆశీర్వచనాలు కల్పించాడు. அந்த ஆசீர்வாதம் என்ன? ఈ ఆశీర్వచనాలు ఏమిటి? உன்னை இப்பொழுது எதுக்காக இங்கே கொண்டு வந்திருக்கிறார்? ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చాడు? ஆதி நாட்களிலே இவனுக்கு கொடுத்த அந்த 7 ஆசீர்வாதத்தை
திரும்ப உனக்கு தருபடியாகத்தான் இங்கே கொண்டு ఆది రోజుల్లో దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ 7 ఆశీర్వచనాలు తిరిగి నీకు కలిగించాలని నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. வேற யாரும் இங்கே கொண்டு வரவில்லை. వేరే ఎవరిని కూడా ఇక్కడ తీసుకుని రాలేదు. உலக தோற்றத்துக்கு முன்பாகவே உண்மையில அவருக்கு ஒரு உத்தேசம் இருந்தது. జగదుత్పత్తికి ముందుగానే నీ మీద దేవునికి ఒక ఆలోచన అనేది ఉంది. உன்னுடைய பலத்தினாலும் சக்தினாலும் நீ அதை பெற்றுக்கொள்ள முடியாது. నీ బలము చేత నీ శక్తి చేత దీన్ని సంపాదించుకోలేవు. இந்த உலகம் உண்டு பண்ணுவதற்கு முன்பாகவே தேவ தூதர்கள் எல்லாம் ஆர்ப்பாட்டமாய் இருந்தார்கள். ఈ లోకాన్ని సృష్టించక మునిపే దేవదూతలు ఆర్భాట గానముతో ఉండేవారు. என்ன ஆர்ப்பாட்டம் அது? ఏమిటి ఈ ఆర్భాటము? கர்த்தராகிய தேவனுக்கென்று ஒரு மணவாட்டியானது ஆயத்தமாக்கப்படுகிறது. அந்த மணவாட்டிக்கு நாங்கள் ஊழியம் செய்ய போகிறோம். ప్రభు అయినటువంటి దేవునికి ఒక పెళ్లి కుమార్తె రూపించబడబోతోంది. ఈ రూపించబడబోయేటటువంటి పెళ్లి కుమార్తెకు మేమంతా కూడా సేవలు చేయబోతున్నాం. அதனால் தான் தேவன் சொல்கிறார், உதயகால நட்சத்திரங்கள் எல்லாம் గంభీరమాయి ఆర్పరిస్తారులే. అందుచేతనే దేవుడు చెప్తున్నాడు, ఉదయకాల నక్షత్రములు వేకువ చుక్కలు ఆర్భాటించి గాన ప్రతిగానాలు చేశాయి. சகோதரி சகோதரியே, సోదరి அப்படிப்பட்டதான ஆர்ப்பாட்டங்கள் நடக்கிறது. ఎందు నిమిత్తమని ఇటువంటి ఆర్భాటములు జయధ్వనులు జరిగినవి. இழந்து போனதான ஆசீர்வாதங்களை இந்த மனிதன் இழந்து போனதான ஆசீர்வாதங்களை உனக்கு தந்து அவரோடு கூட வைக்கிறதான் அந்த ஆனந்தமாய் காணப்படும். పోగొట్టుకున్నటువంటి ఆశీర్వచనాలు నీకు తిరిగి ఇచ్చి ఆయనతో ఉంచడమే ఈ ఆనంద గంభీర ధ్వనులు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. இந்த மனிதனுக்கு அவர் என்ன தந்தார்? ఈ మనిషికి ఆయన ఏమిచ్చాడు? 7 ஆசீர்வாதங்கள் அவர் தந்தார். 7 విధములైనటువంటి ఆశీర్వచనాలు వాడికి ఇచ్చాడు. அதிலே முதலாவதாக வாசிக்கிற வேளையிலே దానిలో మొట్టమొదటిగా మనం చదువుకుంటున్నట్లయితే அவனுக்கு நித்திய ஜீவனை அவர் தந்தவராய், అతనికి దేవుడు నిత్య జీవం అనే దాన్ని అనుగ్రహించాడు. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தை பாருங்கள். ఆది కాండం 2వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. என்ன சொல்லப்பட்டிருக்கிறது? ఏమని చెప్తుందంటే, தேவன் மனுஷனை உண்டு பண்ணி அவனுக்கு ஜீவ சுவாசத்தை ஊதினார். దేవుడు మానవుని కలిగించి సృష్టించి వాడికి జీవాత్మను ఊదెను. జీవ சுவாசம், జీవాత్మ. அதில் நீங்கள் அறிய வேண்டியது என்னென்றால், దీనిలోంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ஆனால் அதுக்கு முன்பாகவே நீங்கள் பாருங்கள், எத்தனையோ மிருகங்களை எல்லாம் பார்க்கிறீர்கள். దానికి ముందరే మీరు చూసినట్లయితే ఎన్నో మృగాలు పశువులు కనిపిస్తున్నాయి. புலி படுத்திருக்கிறது, పులి పడుకుంది, சிங்கம் இருக்கிறது, సింహం ఉంది, யானை இருக்கிறது, ఏనుగుంది, பறவைகள் இருக்கிறது. పక్షులున్నాయి. ஆனால் அதை உண்டு பண்ணிப்பாடு அவர் ஜீவ சுவாசம் ஊதவே இல்லை. అవి సృష్టించిన తర్వాత జీవాత్మను ఊదలేదు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. ஆனால் இந்த மனிதனை உண்டு பண்ணுற வேளையிலே జీవ సువాసத்தை அவர் ஊதினார். ఆయనను ఈ మానవుని సృష్టించినప్పుడు వారికి జీవాత్మ ఊదెను. ஏன் அந்த ஜீவ என்று சொல்லப்பட்டிருக்கிறது? ఎందుకు జీవాత్మ అని చెప్తున్నాడు? தேவன் நித்தியமானவராய் இருக்கிறார், மனிதனு கூட நித்தியமானவனாய் இருக்க வேண்டும். దేవుడు నిరంతరం ఉండేవాడు, మానవుడు కూడా నిరంతరం ఉండాలి. தேவன் நித்திய ஜீவன் உடையவராய் இருக்கிறார், மனிதனும் நித்திய ஜீவனாய் இருக்க வேண்டும். దేవుడు నిత్య జీవంతో జీవిస్తున్నాడు, మానవుడు కూడా నిత్య జీవంతో జీవించాలి. அதுக்காகத்தான் அவர் தம்முடைய ஜீவ சுவாசத்தை ஊதினார். దాని నిమిత్తమని తన జీవాత్మను దేవుడు ఊదెను. யோவான் சுவிசேஷம் 6ஆம் அதிகாரம் 47ஆம் வசனத்திலே அந்த நித்திய ஜீவனை அவர் உனக்கு தருகிறதாக வாக்கு தந்திருக்கிறார். యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనములో ఈ నిత్య జీవాన్ని మీకు ఇస్తున్నానని చెప్పి అంటున్నాడు ఆయన. நீ அவர் விசுவாசித்தாய் என்று கண்டால் அந்த நித்திய ஜீவனை நீ பெற்றுக் கொள்ளப்பட முடியும். నీవు ఆయన్ని నమ్మగలిగిన ఎడల ఆ నిత్య జీవాన్ని నీకు సొంతమవుతుంది. என்றைக்கு மனிதன் பாவம் செய்தானோ அன்றைக்கே
அந்த நித்திய ஜீவன் அவனை விட்டு போய்விட்டது. ఏనాడైతే మానవుడు పాపం చేశాడో ఆనాడే వాడి నిత్య జీవాన్ని వాడు పోగొట్టుకున్నాడు. சகோதரி சகோதரியே, ஒரு தோட்டத்தை உண்டு பண்ணினார். அந்த தோட்டத்தில் 2 விதமான விருட்சங்களையும் உண்டு பண்ணினார். సోదరా సోదరి, ఒక తోటను నిర్మించాడు. దాంట్లో 2 రకాలైనటువంటి వృక్ష సముదాయాన్ని కూడా నిర్మించాడు ఆయన. ஒன்று ஜீவ விருட்சம் என்று சொல்லப்படுகிறது, 2வது நன்மை தீமை என்று சொல்லக்கூடியதான ஒரு விருட்சம் கூட இருக்கு. మొట్టమొదటి చెట్టు చూసినట్లయితే జీవ వృక్షం అని పిలువబడుతోంది. రెండవ వృక్షాలు చూసినట్లయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అంటున్నాడు. கர்த்தராகிய தேவன் சொன்னார், நீ ஜீவ விருட்சத்தின் கனி புசிக்க வேண்டும். ప్రభు అయిన దేవుడు చెప్పాడు, నీవు జీవ వృక్షాన్ని తినాలి సుమా అని చెప్పాడు. வேற ஒரு கனியை தொடவே வேண்டாம். మరి ఏ వృక్షాన్ని ఏ పండును తినవద్దు. நீ ஜீவ விருட்சத்தின் கனியை மாத்திரம் நீ புசிக்க வேண்டும். జీవ వృక్ష ఫలాన్ని మాత్రమే నీవు భుజించుము అని అన్నాడు. அந்த ஏன் அதோட பேர் ஜீவ விருட்சம் என்று ఎందుకు சொல்லப்பட்டிருக்கிறது? ఆ చెట్టుకు ప్రత్యేకంగా జీవవృక్షం అని పిలిచాడు? அந்த ஜீவ விருட்சம் கர்த்தராகிய இயேசுவாய் காணப்படுகிறார். ఈ జీవవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తే. இந்த ஜீவ விருட்சத்தின் கனியை நீ புசிக்கும் போதெல்லாம் நித்திய ஜீவனை நீ பெற்றுக்கொண்டே ఈ இருக்கிறாய். జీవవృక్షాన్ని తిన్నప్పుడల్లా కూడా నిత్య జీవాన్ని పొందుకుంటూనే ఉంటావు. அதனால் தான் இயேசு கூட சொல்கிறார், என் சரீரத்தை தின்று என் மாംசத்தை தின்று என் ரத்தத்தை குடிக்கவனுக்கோ நித்திய జీవన్ ఉండు. అందుచేతనే యేసు ప్రభువు చెప్పాడు, నా రక్త మాంసాల్లో పాలిభాగస్తులైనటువంటి వారందరికీ కూడా నిత్య జీవం ఉంది. அதுக்காகத்தான் அதுக்கு நிழலாட்டமாக జీవ వృక్షం, దానికి సాదృశ్యంగా ఛాయగా జీవవృక్షం అనేది మీకు కనిపిస్తోంది. அந்த జీవ వృక్షం కర్తరాయ యేసువితా. ఈ జీవవృక్షం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తే. நீ நித்திய ஜீவனிலே இருக்கப்பட வேண்டும் என்று கண்டால் ஒவ்வொரு நாளும் அந்த జీవ వృక్షத்தை தான் అనుభవిக்க. నీవు నిత్య జీవములో ఉండాలని ఆశించినట్లయితే ప్రతిరోజు కూడా ఈ నిత్య జీవవృక్ష ఫలాన్ని భుజిస్తూ ఉండు. சகோதரி சகோதரியே, என்றைக்கு உனக்குள்ள பாவம் பிரவேசிக்கிறதோ జీవ వృక్షం உனக்கு దూరமாய் மாற்றப்படும். సోదరా సోదరి, ఏనాడైతే పాపము నీలో ప్రవేశించిందో నీలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం అనేది మార్పు చెందుతోంది. அந்த జీవ వృక్షం உனக்கு దూరமாய் மாற்றப்படுகிறது. ఈ జీవవృక్షం అనేది నీ నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. இன்னொரு பாகத்தில் சொல்ல போனால், ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే, என்றைக்கு உனக்குள்ள பாவம் பிரவேசிக்கிறதோ அன்றைக்கு ஜீவம் என்று சொல்லப்படுகிறதான கர்த்தர் உனக்கு దూరமாய் மாறுகிறார். ఏనాడైతే పాపము నీలో ప్రవేశించిందో ఆనాడే జీవమైనటువంటి ప్రభు నీలో నుంచి వేరైపోయి తొలగిపోతున్నాడు. என்றைக்கு உனக்குள்ள பாவம் பிரவேசிக்கிறதோ அன்றைக்கு உனக்கு அழிவு வருகிறதாய். ఏనాడైతే నీలో పాపం ప్రవేశించిందో ఆనాడే నీలో నాశనం అనేది ప్రారంభమవుతోంది. இந்த நித்திய ஜீவனை இந்த கடைசி நாட்களிலே தேவன் உனக்கு எப்படி தருகிறார்? ఈ నిత్య జీవం అనే దాన్ని ఈ చివరి రోజుల్లో దేవుడు నీకు ఎలా ఇస్తున్నారంటే, விசுவாசத்தின் மூலமாகத்தான் அந்த நித்திய ஜீவனை உனக்குள்ளே அவர் வைக்கிறார். విశ్వసించినప్పుడు ఈ జీవాన్ని నిత్య జీవాన్ని నీలో పెడుతున్నాడు. யோவான் சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 24ஆம் வசனம் வாசிக்கும் போது, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నట్లయితే, அவரை விசுவாசிக்கும் போது உனக்கு அந்த நித்திய ஜீவன் கொடுக்கப்படுகிறது. ఆయన విశ్వసించిన ఎడల నీకు ఆ యొక్క నిత్య జీవం దొరుకుతోంది. చదువు. కర్తருக்கு స్తోత్రం. మిగతా భాషల్లో ఎవరు, తెలుగులో ఎవరు లేరా? என்னை அனுப்பினவரை விசுவாசிக்கிறவனுக்கு నిత్య జీవనం ఉండు. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వానికి నిత్య జీవము గలదు. யோவான் சுவிசேஷம் 20ஆம் அதிகாரம் 31ஆம் வசனத்திலே கூட அந்த நித்திய ஜீவனை பற்றி அவர் சொல்லுகிறார். యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఈ నిత్య జీవనం గురించి బోధిస్తున్నాడు. సహోదరి సహోదరియే, நீ నిత్య జీవన అనుభవించ వేண்டிదాన మనుష్యన్. సోదరా సోదరి, నీవు నిత్య జీవాన్ని అనుభవించవలసిన వాడివి. ఆది కాలத்திலே
இந்த மனிதனை உண்டு பண்ணும் போது அவனுக்கு முதலாவதாக నిత్య జీవனை தந்தார். ఆది కాలంలో ఈ మానవుని సృష్టించినప్పుడు దేవుడు అతనికి ఈ నిత్య జీవం అనే దాన్ని దయచేశాడు. என்றைக்கு அவனுக்குள்ளே பாவம் பிரவேசித்ததோ அன்றைக்கே அவன் తోటத்திலிருந்து வெளியே ఏనాడైతే అతను పాపములోనికి అడుగు పెట్టాడో ఆనాడు ఆ యొక్క తోటలో నుంచి వెలివేయబడ్డాడు. விசுவாசத்தினாலே நித்திய ஜீவனை பெற்றுக் கொள்ளும்படியாக இந்த தோட்டத்துக்குள்ளே இந்த சபைக்குள்ளே கர்த்தர் உன்னை கொண்டு வந்து வைத்திருக்கிறார். విశ్వాసం మూలంగా ఈ నిత్య జీవం పొందినట్లుగా దేవుడి తోటలోనికి ఈ సంఘంలోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. ஆனால் அவர் கொண்டு வந்ததான உத்தேசத்தை நீ மறந்தவனாக உன் இஷ்டப்படி நீ செய்து ஜீவித்தாய். అయితే ఆయన పిలిచినటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయినట్టుగా నీ స్థానుసారంగా నీవు జీవిస్తున్నావు. அப்படி நீ ஜீவித்தால் உனக்கு என்ன சம்பவிக்கும்? ఇలాగ నీవు జీవించినట్లయితే నీకు జరగబోయేది ఏమిటి? முதலாவதாக அந்த జీవ వృక్షం உன்னை விட்டு దూరமாகும். మొట్టమొదటిగా ఆ జీవ వృక్షం అనేది నీలో నుంచి వెడలిపోతుంది, తొలగిపోతుంది. கர்த்தராகிய இயேசு உன்னை கைவிடுகிறவராய் காணப்படுகிறார். ప్రభువైన యేసు నీ చెయ్యి విడిచిపెట్టేవాడు అవుతాడు. எபிரி 6ஆம் அதிகாரம் 6ஆம் வசனத்தில் சொல்கிறதான வேளையிலே ఎబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే மறுபடியும் அவன் பாவம் செய்தான் என்று கண்டால் அவனை புதுப்பிக்கிறது கூடாத காரியம். వాడు తిరిగి పాపములోనికి ప్రవేశించిన ఎడల వాడిని తిరిగి నూతన పరచడం అనేది అసాధ్యము అని అంటున్నాడు. தேவன் நேற்றும் இன்றும் என்று மாறாதவராயிருக்கிறார். దేవుడనేవాడు నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. ஒரு பக்கத்திலே அவர் அன்புடையவராய் இருந்தாலும் மறுபக்கத்திலே அவர் பட்சிக்கிற அக்னி. ఒకవైపు ఆయన ప్రేమ స్వరూపైనా సరే మరొక వైపు ఆయన దహించే అగ్ని వంటి వాడు. சகோதரே சகோதரியே, விசுவாசத்தின் மூலம் இந்த தோட்டத்துக்குள்ளே உன்னை அவர் கொண்டு வந்திருக்கிறார். సోదరా సోదరి, నీ విశ్వసించినప్పుడు విశ్వాస మూలంగా దేవుడి యొక్క తోటలోనికి నిన్ను తెచ్చుకున్నాడు. இந்த மனிதனை இந்த தோட்டத்திலே கொண்டு வந்தார். ఈ మనిషిని దేవుడి తోటలోనికి తెచ్చుకున్నాడు. உன்னை இந்த தோட்டத்திலே கொண்டு నిన్ను வந்தார். ఈ తోటలోనికి తెచ్చుకున్నాడు. உனக்கு என்ன தந்திருக்கிறார்? నీకేమిచ్చాడు ఆయన? நித்திய ஜீவனை தந்திருக்கிறார். నిత్య జీవాన్ని ఇచ్చాడు. அவர் நித்திய ஜீவன் உடையவர். ఆయన నిత్య జీవం కలిగిన వాడు. அவர் அழிவில்லாதவராயிருக்கிறார். ఆయన నాశనం లేనటువంటి వాడు, నిరంతరం ఉన్నవాడు, சதாகாலம் இருக்கிறவராயிருக்கிறார். ఆయన నిత్యము జీవించేవాడు. மரித்தேன், இதோ சதா காலங்களில் உயிரோடு தான் இருக்கிறேன். మృత్యులనైతిని గాని ఇదిగో సదాకాలము మీతో పాటు నేను ఉన్నాను. அந்த தேவன் இந்த காலங்களில் உன்னோடு கூட எச்சரித்துக் ఆ கொண்டு దేవుడే ఈ ఉదయ కాలంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. ஓ ஆதாமா, நீ பாவம் செய்தாயானால், ఓ ఆదామా, నువ్వు పాపం చేశావా? ஓ ஏவாளே, நீ பாவம் செய்தாயானால், ఓ అవ్వా, నువ్వు పాపం చేసినట్లయితే இந்த தோட்டத்தில் உனக்கு சுதந்திரம் இல்லவே இல்லை. ఈ తోటలో నీకు స్వేచ్ఛ స్వాస్యాలు లేవు. இந்த సభలో ఉనకు ఐక్యం ఇల్లవే ఈ இல்லை. సంఘములో, ఈ సహవాసములో నీకు ఐక్యత లేదు. நீ பின்னாலே போனாயானால் உனக்கு ஐயோ என்றுதான் அவர் சொல்லுகிறார். నీ వెనకంజ వేసినట్లయితే నీకు నాశనమే, ఆ శ్రమయే కలిసి పంటున్నాడు. என்னுடைய மரணத்தினாலே என்னுடைய ஜீவனை நான் உனக்குள்ளே ஊற்றி இருக்கிறேன். నా ప్రాణం దానబడడం ద్వారా నా యొక్క జీవాన్ని నీకు నేను ఇచ్చాను. முதலாம் யோவான் 5ஆம் அதிகாரம் 11வது வசனத்தில் என்ன சொல்லப்பட்டிருக்கிறது? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, அந்த நித்திய ஜீவனை அவர் நமக்கு தருகிறவராய். ఈ నిత్య జీవాన్ని ఆయన మనకిచ్చేవాడిగా ఉంటున్నాడు. அந்த நித்திய ஜீவனுக்காக உங்கள் ஆவி ஆத்மா சரீரத்தை தாருங்கள். ఈ నిత్య జీవ నిమిత్తమని మీ ఆత్మ జీవ శరీరాలు దేవునికి సమర్పించండి. இந்த மனிதனுக்கு முதலாவதாக నిత్య జీవన్ தந்தார். అందుచేత ఈ మొట్టమొదటిగా ఈ మానవునికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. அதுக்காகத்தான் ஜீவ சுவாசத்தை ஊதினார். దాని నిమిత్తమని జీవాత్మను ఊదెను. அன்றைக்கு எழுத்தின்படி அவர் ஊதினவராய் இருந்தார். ఆనాడు అక్షరానుసారంగా వాస్తవానికి జీవాత్మను ఆయన ఊదాడు. ஆனால் இன்றைக்கு உனக்குள்ள எப்படி ஊதி இருக்கிறார்? అయితే నేటి దినాల్లో
నేడు నీకు ఆయన ఏ విధంగా ఆ జీవాత్మను ఊదాడంటే பரிசுத்தாவியின் அபிஷேகத்தின் மூலம் உனக்குள்ள ஊதி இருக்கிறார். పరిశుద్ధాత్మాభిషేకము వలన ఈ యొక్క జీవాత్మను నీలోనికి ఆయన ఊదుతున్నాడు. பாவம் பிரவேசித்தது என்று கண்டால், கீழ்ப்படியாமல் பிரவேசித்தது என்று கண்டால் நீ நஷ்டம் அடைவாய். నీవు పాపంలో అడుగు పెట్టినట్లయితే, అవిధేయతలోనికి వెళ్ళినట్లయితే నీకు నీ జీవాత్మకు నష్టాన్ని కలిగించుకుంటున్నావు. யாரா இருந்தாலும் சரி, அந்த தோட்டத்துக்குள்ளே உனக்கு அதிகாரம் இல்லை. నీవు ఎవరివై ఉండినప్పటికీ కూడా ఈ తోటలో నీకు అధికారం అనేది లేదు. இந்த தோட்டம் என்று சொல்லப்படுகிறது, அது రెండు కార్యங்களுக்கு నిழలాట. ఈ తోట అనేది రెండు విషయాలకు నీడగాను ఛాయగాను ఉంది. முதலாவது సభకి இந்த తోటం నిழలాటమా. మొట్టమొదటిగా సంఘం అనే దానికి ఇది ఛాయగా కనిపిస్తోంది. రెండవதாக இந்த తోటం నిత్యத்துக்கு నిழలాటమా. రెండవదిగా ఈ తోటను గమనించినట్లయితే నిత్యానికి సూచనగా కనిపిస్తోంది. தேவன் உன்னை கொண்டு செய்யும்படியாக అనేక ఉద్దేశங்கள் உண்மையில் வைத்திருக்கிறார். దేవుడు నీ ద్వారా అవే ఉద్దేశాలు చేయించుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. தான் நித்தியமானவரா இருக்கிறது போல நீயும் நித்தியமானவனா இருக்க வேண்டும். ఆయన నిత్యుడగినట్లుగా నీవు కూడా నిత్యుడుగా ఉండాలి. அதுக்காகத்தான் அவர் உன்னை வேறு விரித்து கொண்டு வந்திருக்கிறார். దాని కొరకు ఆయన నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు. இந்த மனிதர்களை உண்டு பண்ணுகிறதான வேளையில மிருகங்களில் இருந்து வேறு பிரித்து கொண்டு வந்து எடுத்து ஊதினார். ఈ మానవుని సృష్టించినప్పుడు మృగములో నుంచి వేరు చేసుకుని తెచ్చుకొని వానికి జీవాత్మను ఊదుతున్నాడు. இதுபோல்தான் உலகத்திலே பலவிதமான மிருகங்கள் இருக்கிறது. ఇలాగనే ఈ లోకంలో అనేకమైనటువంటి జంతువులు మృగాలు ఉంటున్నాయి. இந்த மிருகங்கள் என்று சொன்னால் யார்? ఈ జంతువులని చెప్తే ఎవరిది? கனம் பொருந்தினவனாய் இருந்தாலும் அவன் ஒரு மிருகத்துக்கு சமானமா இருக்கிறார் என்று வேதம் சொல்லுகிறது. గౌరవనీయుడైనా సరే, ఘనవంతుడైనా సరే, వాడొక పశువుని పోలిన వాడు, జంతువుని పోలిన వాడని దేవుని వాక్యం చెప్తోంది. இப்படிப்பட்டதான மிருகங்களே இருந்துதான் கர்த்தர் உன்னை இங்கே கொண்டு வந்தார். అటువంటి వారి మధ్యలో నుంచి, జంతువుల మధ్యలో నుంచి దేవుడు ఇక్కడ నిన్ను తెచ్చుకున్నాడు. ప్రత్యేకமாக எடுத்து జీవ సువాసన ఊది చాలా ప్రత్యేకంగా తీసుకుని జీవాత్మను ఆయన ఊదుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకத்தில் அவர் உன்னை நிறைத்தார். పరిశుద్ధాత్మాభిషేకం చేత నిన్ను నింపుకున్నాడు. மனிதனே, சகோதரனே, சகோதரியே, அந்த நித்திய ஜீவன் இப்போது உனக்குள்ள இருக்கிறதா இல்லையா என்று ఓ మానవుడా, సోదరి సోదరి, ఆ నిత్య జీవము ఉదయ కాల సమయంలో నీలో ఉందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకో. ఆది కాలத்திலே இந்த மனிதன் அந்த நித்திய ஜீவனை இழந்தார். ఆదిమ రోజుల్లో మానవుడి యొక్క నిత్య జీవాన్ని తన జీవితంలో పోగొట్టుకున్నాడు. நீ அந்த நித்திய ஜீவனை பெற வேண்டும் என்று கண்டால் உனக்கு விசுவாசம் தேவைப்படுகிறதா இருக்கிறது. నీకు ఆ నిత్య జీవం పొందాలనే ఆశ ఉండినట్లయితే ఇది విశ్వాసం మూలంగా నీకు దొరుకుతోంది. யார் அவரை நம்புகிறார்களோ, யார் அவரை விசுவாசிக்கிறார்களோ அவருக்கு நித்திய ஜீவனை அவர் தரும். ఎవరైతే నమ్ముకుంటున్నారో, విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఆది కాలத்திலே இருந்த இந்த மனிதன் அந்த நித்திய జీవனை இழந்தான். ఆది రోజుల్లో, తొలి దశలో మానవుడి యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ஆனால் இன்றைக்கு நீ அதை இழந்துவிட வேண்டாம். అయితే ఈ దినాన్ని మాత్రం నీవు పోగొట్టుకోవద్దు. நீ பாவம் செய்ய வேண்டாம். నీవు పాపం చేయొద్దు. பாவத்துக்காக ஓட வேண்டாம். పాపం కొరకు పరుగులిడవద్దు. பாவத்தை நேசிக்க வேண்டாம். పాపాన్ని ప్రేమించవద్దు. இந்த காலங்களில் ஒரே ஒரு காரியத்தை சொல்லு. అయితే ఎవరి కాలసమయంలో ఒకే సంగతి నీవు చెప్పు. எனக்கு பாவமே வேண்டாம் என்று சொல்லு. నాకు నా జీవితంలో పాపం అవసరం లేదు. உலகமா நீ வேண்டாம் என்று சொல்லு. ఓ లోకమా, నీవు నాకు అవసరం లేదు. உலகத்தின் கணங்களே எனக்கு வேண்டாம் என்று சொல்லு. ఒక సంబంధించినటువంటి ఘనతలా నాకు అవసరం లేదు. உலகத்தின் தனங்களே வேண்டாம் என்று சொல்லுங்க. ధనమా నాకు అవసరం లేదు. ஓ மனுஷ தனங்களே வேண்டாம் என்று சொல்லுங்க. మానవ గౌరవాలు నాకు అవసరం లేదు. உலகத்தின் சுகங்களே வேண்டாம் என்று சொல்லுங்க. లౌకిక సుఖ సౌఖ్యాలు నాకు అవసరం లేదు. எனக்கு நித்திய ஜீவனே போதும் என்று சொல்லுங்க. నాకు నిత్య జీవం మాత్రం చాలును అని చెప్పి
శోకామునకు మనుషగణవాదునకు శోకామునకు మనుషగణవాదునకు நித்திய ஜீவனே நீதான் எனக்கு வேண்டும் என்று சொல்லுங்க. నిత్య జీవమా నీవు మాత్రం నాకు చాలు అని నీవు చెప్పు. கர்த்தராகிய தேவன் எதுக்காக சிலுவை மரணம் அடைந்தார் தெரியுமா? ప్రభు యేసుక్రీస్తు ఎందుకొరకు శిలువ మరణం పొందాడంటే அங்கே பாருங்கள், అక్కడ మీరు గమనించండి, அங்கே பாருங்கள், అక్కడ మీరు తేరి చూడండి. எதற்காக இந்த பாடுகள், ఎందుకొరకు ఈ శ్రమలు, ఈ బాధలు, எதுக்காக இந்த அடிகள், ఎందుకొరకు ఈ దెబ్బలన్నీ, எதுக்காக அந்த ரத்தம் சிந்தப்பட்டது, ఎందుకొరకు ఆ రక్తము చిందించబడింది? உன்னை நித்திய ஜீவனை உனக்கு தருபடியாகத்தான். నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అని చెప్పి. என்றைக்கு நீ பாவம் செய்தாயோ அன்றைக்கு நீ தோட்டத்தை விட்டு வெளியே துரத்தப்பட்ட. ఏనాడైతే నీవు పాపం చేశావో ఆనాడు నీవు తోటలో నుంచి వెలుపలకు తోయబడ్డావు. ஆனால் மனிதனை அவர் ஜீவ சுவாசத்தை ஊற்றினபடினாலே அந்த மனிதன் மேல இன்னொரு தடவை அவர் இரக்கம் கொண்டார். అయినను సరే మానవులోనికి జీవాత్మ ఆయన పంపుకున్నాడు గనుక మరొక తరుణము అతని జీవితంలో దేవుడిస్తున్నాడు. அந்த தருணம் தான் சிலுவையின் மரணம் என்று சொல்லி. ఈ తరుణమే, ఈ అవకాశమే శిలువ మరణమయ్యుంది. இந்த காலவரையிலே அந்த சிலுவின் மரணத்தை ஒரு தடவை நீ நிதானித்தால், தியானித்தால், விசுவாசித்தால் அந்த நித்திய ஜீவனை பெற்றுக் கொள்ளப்படும். ఈ ఉదయకాల సమయంలో ఆ శిలువ మరణాన్ని కొంచెం సేపు నీవు ధ్యానించినట్లయితే, ఆలోచించినట్లయితే నీవు నిత్య జీవాన్ని పొందగలవు. எதுக்காக அந்த ரத்தம் சிந்தப்பட்டது, ఎందుకొరకు రక్తము కార్చబడినది, எதுக்காக ஆணிகள் அடிக்கப்பட்டது, ఎందుకు మేకులు దిగగొట్టబడ్డాయి, எதுக்காக முடி சூட்டப்பட்டது, ఎందుకొరకు ముండ్ల కిరీటము తల మీద ఉంచబడినది, என் தேவனே என் தேவனே ஏன் என்று அவர் கதறிக்கொண்டிருக்கிறார். ఎందుకు నా దేవా నా దేవా అని చెప్పి ఆయన కేకలు వేశాడు. என் மகனை என் மகளை நித்தியத்துக்குள்ளே நான் கொண்டு போக வேண்டும். నా కుమారుని నా కుమార్తెను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలి. அதுக்காகத்தான் இப்பொழுது கதறிக்கொண்டே దాని కొరికే ఆయన ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. என் தேவா என் தேவா என்று அவர் கதறிக்கொண்டே నా దేవా నా దేవా అని చెప్పి కేకలిడుతున్నాడు. இந்த மனிதன் அழிந்து போகக்கூடாது, ఈ మానవుడు నాశనం కాకూడదు, இந்த மக்கள் அழிந்து போகக்கூடாது, ఈ ప్రజలు నాశనం కాకూడదు. அதுக்காகவே என் ரத்தத்தை நான் தருகிறேன். దాని కొరకే నా రక్తాన్ని నేను చెందిస్తున్నాను. என்னுடைய இடத்தை நான் தர வேண்டும். నా చోటును నా స్థలాన్ని వారికి ఇస్తాను. நான் இருக்கிறதான இடத்திலே நீங்கள் இருக்கும்படியாக நான் மடிமாக வருவேன். నేను ఉండు చోటును మీరుండు రాగున నేను తిరిగి వస్తున్నాను. அவர் இருக்கிறதான இடம் எங்கே? ఆయన ఉన్నటువంటి చోటు அந்த இடத்தின் பேர் என்ன? ఆ స్థలం పేరేమిటి? அதுதான் நித்திய ஜீவன். అదే నిత్య జీవము. அந்த நித்திய ஜீவனை இந்த காலவெளியிலே உங்களுக்காக அவர் கொண்டு வந்திருக்கிறார். ఆ నిత్య జీవాన్ని ఈ ప్రాతః కాలంలో మీ మధ్యకు ఆయన తీసుకుని వచ్చాడు. அந்த ముఖத்தை ஒரு தடவை அப்படியே தேடி பாருங்கள். ఒక్కసారి తేరి ఆ ప్రభు ముఖాన్ని చూడండి. உங்களுக்காகத்தான் அந்த வேதனை சகித்துக் கொண்டு నీ కొరకు ఆ వేదన, ఆ శ్రమ ఆయన సహించుకున్నాడు. நீங்கள் விசுவாசியுங்கள். మీరు విశ్వసించండి. நான் பாவி என்று சொல்லுங்கள். నేను పాపిని ప్రభువా అని చెప్పి నీవు చెప్పు. எனக்குள்ள கோபம் இருக்கிறது என்று சொல்லுங்கள். నాలో కోపం ఉంది ప్రభువా అని నీవు చెప్పు. எனக்குள்ள கோபம் பிரவேசித்தது என்று சொல்லுங்கள். నాలో కోపం అడుగు పెట్టింది నాయనా అని నీవు చెప్పు. எனக்குள்ள కీழ்పడియాமை வந்தது என்று சொல்லுங்கள். నాలో అవిధేయత స్వభావం ఉంది అని చెప్పి ఒప్పుకో. இப்பொழுது அந்த ரத்தத்தினால் அவர் கழுவப்படும். ఇప్పుడే ఆ రక్తం చేత ఆయన నిన్ను కడుగుతాడు. அவருடைய கழுவி நித்திய ராஜ்யத்தை மடிவில் தர నిన్ను కడిగి నిత్యరాజ్య మహిమను అది అనుగ్రహిస్తాడు. சிவப்பாக இருந்தாலும் சரி, అది ఎర్రనిదైనను సరే, கருப்பா இருந்தாலும் சரி,
నల్లని అయినను సరే அவர் கழுவ போகிறார். ఆయన కడగబోతున్నాడు. அவருக்கு అసాధ్యం இல்லவே ఆయనకు అసాధ్యమైనది ఏది దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసెదవు. ఆయనే సమస్తమున చేయువాడు. దేవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూసెదవు. ఆయనే సమస్తమున చేయువాడు. இந்த காலவெளியிலே அவர் உங்களை நித்திய ஜீவனை தரும்படியாக அழைக்கிறார். ఇవరి కాల వేళలో ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. நான் இருக்கிறதான இடத்திலே உங்களை நான் வைத்துக் கொள்வேன் என்று அவர் சொல்லுகிறார். నేనున్న చోటనే నేను మిమ్మల్ని కూడా ఉంచుకుంటాను. ஆதி காலத்திலே இந்த மனுஷனுக்கு அந்த நித்திய ஜீவனை தந்தார். ఆది కాలంలో ఈ మానవునికి ఆ నిత్య జీవాన్ని ఆయన ఇచ్చుకున్నాడు. கர்த்தர் ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. பாவத்தின் மூலமாக அந்த ஜீவன் இழக்கப்பட்டது. పాప మూలముగా మానవుడు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ஆனால் இன்றைக்கு இந்த சிலுவின் மரணமாக மூலத்தின்மாக உனக்கு அந்த நித்திய ஜீவன் అయితే నేడు ఈ శిలువ మరణ మూలంగా ఆ నిత్య జీవాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. அவரை நீங்கள் மறந்து விட வேண்டாம். ఆయన నీవు మర్చిపోవద్దు సుమా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அது మాత్రమల్ల అంత మాత్రం కాకుండా இரண்டாவதாக రెండవదిగా చూసినట్లయితే இந்த మనిషిని ఉండు பண்ணும்போது இன்னொரு ఆశీర్వాదం தந்தார். ఈ మానవుడు సృష్టించినప్పుడు మరొక ఆశీర్వచనాన్ని కూడా దేవుడిచ్చాడు. என்ன தெரியுமா? ఏమిటంటే அவருடைய சாயலை அவர் தந்தார். ఆయన యొక్క పోలికలు లేనట్లయితే ఆయన స్వరూపము అతనికి ఇచ్చాడు. ஆதியாகமம் ఆది కాండం 1 அதிகாரம் మొదటి అధ్యాయంలో 26, 27 వాసింగ. 26, 27 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటము. చాలు. కర్తరి స్తోత్రం. దేవుని స్తోత్రములు. என்ன சொல்லப்படுகிறது? ఏం చెప్తున్నాడంటే முதலாவதாக மனிதனுக்கு அவன் நித்திய ஜீவனை தந்தார். మొట్టమొదటిగా మానవునికి అతనికి జీవాత్మను నిత్య జీవాన్ని దేవుడిచ్చాడు. రెండవదిగా இந்த மனிதனை உண்டு பண்ணுகிறதான வேளையிலே ఆవిడ సాయలాగా ఉండి వండినాడు. ఈ మానవుడు సృష్టించినప్పుడు ఆయన పోలికను ఇస్తున్నాడు. కర్తరి స్తోత్రం. దేవుని స్తోత్రములు. ஆதியாகமம் 5 அதிகாரம் 1 వచనத்திலே కూడా వాసిக்கும் పోது ఆది కాండము 5వ అధ్యాయము 1 వచనం కూడా మీరు చూసినట్లయితే என்ன சொல்லப்பட்டிருக்கிறது? ఏమంటున్నాడంటే மனிதனை சிருஷ்டித்த வேளையிலே ఆవిడ సాయలాగా ఉండి వండినాడు. ఆదామును సృష్టించినప్పుడు దేవుని పోలికగా అతన్ని చేసెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. அந்த சாயல் என்று சொன்னால் என்ன? ఈ పోలిక లేనట్లయితే స్వరూపం అంటే ఏమిటది? அந்த சாயல் என்று சொன்னால் முகமா? ఆ పోలిక అని చెప్తే దేవుని ముఖమా అండి? கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. இன்றைக்கு விஞ்ஞானிகள் என்ன சொல்கிறார்கள்? ఈ రోజున శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే மனிதன் எங்கே இருந்து வந்தான் என்று, మానవుడు దేనిలో నుంచి వచ్చాడంటున్నారు. குரங்களே இருந்து வந்தான் என்று சொல்கிறார். కోతిలో నుంచి మానవుడు పుట్టాడు అంటున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. அப்படியானால் అలాగే అయ్యి ఉంటే ஒரு குரங்கை நான் கொண்டு வர்றேன். ఓ కోతిని మనం తెస్తాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. அந்த குரங்கிடத்திலே நீங்கள் போய் சும்மா ஒரு கையை நீட்டி பாருங்க. ఆ కోతి దగ్గరికి వెళ్ళి మీ చేయి చాచి చూడండి. என்ன செய்யும்? ఏం చేస్తుంది? ఇలా చేస్తుంది. பக்க போனால் என்ன செய்யும்? ఏం చేస్తుంది? ఇలా అంటుంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. ஒரு நாள் நான் ஷேவ் பண்ணிட்டேன். ఒక దినాన్ని నేను క్షౌరం చేసుకుంటున్నాను. அந்த நேரத்தில் ஒரு குரங்கு வந்து என்னை பார்த்துட்டே இருக்கு. అదే సమయంలో కోతి వచ్చి నన్ను అలాగా తదేకా చూస్తోంది.
இப்படியே பார்த்துட்டே இருக்கு. ఇలాగా పైనుంచి కింద వరకు చూస్తుంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. அதுக்கும் கூட சோதனை ஆயிப்போச்சு. అది కూడా శోధన అయిపోయింది. నాను కూడా సేవ్ చేయవేయడం నిలచది. నేను కూడా గడ్డం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కోర్టు అనుకుంది. దేవునికి స్తోత్రములు. நான் அந்த கப்பை உள்ள வச்சுட்டு வரக்குள்ள இது ரேசர் எடுத்துருச்சு. నేను కప్పు తీసుకుని లోపల పెట్టే లోగా ఈ చేసుకునేటటువంటి రేసర్ తీసుకుంది. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రం. నా తిడిని పక్కన ఇళ్ళకి పోనా నేను దాని దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడానికి అనుకున్నప్పుడు ఇలా మీదకి వచ్చింది. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రం. அப்படியானால் மனிதன் కోరగరుడ సాయలంత వందవనా? ఇదే నిజమైతే మరి మానవుడు కోర్టులో నుంచి వచ్చినాడా? కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రములు. కురంగనుడ సాయల్ అల్ల, వాడికి కోతి పోలికలు కాదు. కర్తருக்கு స్తోత్రం. దేవుని స్తోత్రం. இந்த சாயல் என்று சொன்னால் என்னதை காண்பிக்கிறது? పోలికలు అంటే ఏమిటివి? పరిశుద్ధத்தை నీతిயை కాண்பிக்கிறது. ఇది పరిశుద్ధతను నీతిని చూపిస్తోంది. ఎఫెసీ 4:24 వాసిக்கிற వేళలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదివితే தேவனுடைய சாயலா இருக்கிற నీతి పరిశుద్ధం என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క స్వరూపమైనటువంటి నీతి, పరిశుద్ధత, పవిత్రత అని చెప్తున్నాడు. చాలు. కర్తருக்கு స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంత సాయలంటే సొన్నాల్ ఎన్న అంచేత పోలికలు అంటే ఏమిటివి? పరిశుద్ధం, పరిశుద్ధత. ఓ సహోదరి సహోదరియే, ఓ సోదరా సోదరి, నీ అశుద్ధമായി జీవికముడిயாக அல்ல, నీవు అపవిత్రంగా జీవించడానికి కాదు, పాపములో జీవికముడిயாக அல்ல, పాపంలో బ్రతకడానికి కాదు, అక్రమములో జీవికముడిயாக அல்ல, అన్యాయంగా జీవించడానికి కాదు, జీవికముడిயாக அல்ல, అన్యాయంగా బ్రతకడానికి కాదు. అక్రమములో జీవితాయోనా, నీవు ప్రభు మధ్యలో జీవించినట్లయితే, అన్యాయమా జీవితాయోనా, అన్యాయంగా జీవిస్తే, పాపములో జీవితాయోనా, పాపంలో జీవించినట్లయితే మందలతో పోయి చేర ముడియే, ఏనాడు కూడా ఆ చోటికి వెళ్లి చేరుకోలేవు. హల్లెలూయా. ఆశయమైనదే నిశ్చితమైనదే దేవరో, ఆశ్చర్యమైనదే నిశ్చితమైనదే చేయువారో, ఎవరు దానిలో లేనే లేరు, ఎవరు దానిలో లేనే లేరు. ఆనందం ఆనందం ఆనందమే, ఆనందం ఆనందం ఆనందమే. నూతన యెరూషలేము పట్టణము దేవునికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము దేవునికై అలంకరింపబడుచున్నది. இந்த மனுஷனை உண்டு பண்ணின வேளையிலே அவங்கள சாயலாக உண்டு பண்ணினா, ఈ మానవుని సృష్టించినప్పుడు ఆయన పోలికగా సృష్టించాను. அந்த சாயல் என்று சொல்லுகிறது పరిశుద్ధத்தை కాண்பிக்கிறது. ఈ పోలికలు అంటున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతను చూపిస్తూ, ఓ మనిదనే నీ పరిశుద్ధమా జీవిక வேண்டும். ఓ మానవుడా, నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. இந்த மனிதன் தோட்டத்துக்குள்ள இருக்க கால வரைக்கும் அவன் பரிசுத்தனாகத்தான் ఈ இருக்கிறான். మానవుడు ఆ ఏదేను తోటలో ఉండినంత కాలము కూడా పవిత్రంగాను పరిశుద్ధంగానే జీవించాడు. మరో భావతులు சொல்ல போனால், మరొక రకం చెప్పాలంటే, ఓ మనుషనే, இந்த தோட்டமாய சபையிலே நீ இருக்க வரைக்கும் தேவனுடைய சாயலை நீ தரித்திருக்க ఓ வேண்டும். మానవుడా, ఈ యొక్క దేవుని సంఘం అనేటటువంటి తోటలో ఉండినంత కాలం కూడా దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతున్నటువంటి పోలికలు నీవు ధరించుకోవాలి. தேவன் நித்தியமானவராக இருக்கிறார். దేవుడు నిత్యుడుగా ఉన్నాడు.
நீ அந்த சாயலை இழந்துவிட வேண்டாம். నీవు ఆ పోలికను ఏమాత్రం కూడా పోగొట్టుకోవద్దు. அந்த சாயலை இழக்க வைக்கிறது பாவம் ஒரே ஒரு காரியம்தான். ఈ యొక్క పోలికను నీలో నుంచి చెడగొట్టేది పాపం అనేది ఒక్కటే. என்றைக்கு பாவம் பிரவேசித்ததோ தேவன் அவனை பார்த்தார். ఏనాడైతే పాపమతుల్లో అడుగు పెట్టిండో దేవుడు అతన్ని చూచాడు. என்ன சொன்னார் தெரியுமா? ఏమంటున్నాడంటే வெளியே పో, బయటకు వెళ్ళుము అని తోలి వేస్తున్నాడు. நீ யாரோ இருந்தாலும் சரி, నీవెవడివైనా సరే, ఎవనివైనా సరే, உனக்குள்ளே தேவன் அந்த சாயலை வைத்திருக்கிறார். నీలో ఆయన ఆ పోలికను పెట్టుకున్నాడు. பரிசுத்தத்தை உனக்குள்ள வைத்திருக்கிறார். పరిశుద్ధతను నేను ఆయన ఉంచాడు. தேவன் என்ன சொல்லுகிறார்? ఏమంటున్నాడు దేవుడు? அந்த சாயலை பற்றி என்ன சொல்லுகிறார்? ఆ పోలికల గురించి దేవుడు ఏమంటున్నాడు? நான் பரிசுத்தர், నేను పరిశుద్ధుడను, நீங்கள் கூட பரிசுத்தராய் మీరు పరిశుద్ధులై ఉండుడి. என்னோட சாயல் என்ன? నా పోలికలు ఏమిటంటే பரிசுத்தம். పరిశుద్ధత. ఓ మనుషులే, ఓ మానవుడా, ఓ ఆదామే, ఓ ఆదామా, நீ பரிசுத்தமாய் జీవించు. నీవు పవిత్రంగా జీవించాలి. இந்த உலகத்தில் எதுக்காக நான் வேறு ఈ లోకంలో ఎందుకు నేను ప్రత్యేకించుకున్నానంటే நான் பரிசுத்தன், నేను పవిత్రుడను, நீ பரிசுத்தனா இருக்க வேண்டும். నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. நான் இருக்கிறான் இடத்துல நீ இருக்க வேண்டும். నేనుండే చోట నీవు కూడా ఉండాలి. அப்படியானால் என்னோட சாயலை நீ எப்போது தரித்திருக்க வேண்டும். అలాగైనట్లయితే ఎప్పుడు కూడా నా పోలికలు నీలో సంతరించుకోవాలి. இந்த உலகத்தில் இருக்கும் போது அந்த சாயலை நீ பெற்று நீ வெளிப்படுத்த. ఈ లోకంలో ఉంటుండగానే ఈ పోలికలు పొంది నీవు బ్రతకాలి, జీవించాలి. அந்த ஜீவியம் உனக்குள்ளே வர வேண்டும். ఇటువంటి బ్రతుకు, ఇటువంటి జీవితం నీలో కలగాలి. இயேசு என்ன சொன்னார்? యేసుప్రభు అంటున్నాడు, என்னிடத்தில் பாவம் உண்டு உங்களால் யாரால் నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలడు అంటున్నాడు. சகோதரி சகோதரி, సోదరా సోదరి, என்றைக்கு ஞானஸ்நானம் எடுத்தாயோ, என்றைக்கு நீ அபிஷேகம் பெற்றாயோ, நீ அந்த சாயலை திரும்பமாய் பெற்று. ఏనాడైతే నీ బాప్తిసం పొందావో, ఏనాడైతే అభిషేకం పొందావో, తిరిగి ఆ పోలికలు నీలో పుట్టడం ప్రారంభించాయి. அந்த பரிசுத்தம் உனக்குள்ளே பிறந்திருக்கிறது. ఈ పరిశుద్ధత నీలో జన్మించింది. உனக்குள்ளே ஒரே ஒரு திருப்தி தான் காணப்பட வேண்டும். నీలో ఒకే ఒక్క తృప్తి కలిగి ఉండాలి. அந்த திருப்தி என்ன? ఏమిటి ఈ తృప్తి? యేసుని పోలి నా జీవితము చాలు, వేరొక ఏమోలో. యేసుని పోలి నా జీవితము చాలు, వేరొక ఏమోలో. అనుదిన మాయన అడుగు జాడలను వెంబడితము మేము. అనుదిన ఆయన అడుగు జాడలను వెంబడితము మేము. యేసుని పోలిన జీవితము చాలు, వేరొక ఏమోలో. యేసుని పోలిన జీవితము చాలు, వేరొక ఏమోలో. அந்த போலின ஜீவிதான் பரிசுத்தம். అది యేసుని పోలిన జీవితమే పరిశుద్ధత. சாயல் தான் பரிசுத்தம். ఆయన పోలికలే పవిత్రత, పరిశుద్ధత. நீ பரிசுத்தமாயிருந்தால் அவர் இருக்கிற வண்ணமாக நீ அவரை தரிசிக்க முடியும். నీవు పరిశుద్ధతగా ఉండినట్లయితే ఆయన ఉన్నట్లుగా నీవు ఆయన కనుగొంటావు. அவர் எப்படி இருக்கிறாரோ அப்படியாக நீயும். ఆయన ఏ విధంగా కనిపిస్తున్నాడో నీవు అలాగనే కనిపిస్తావు. அதனால்தான் யோவான் அப்போஸ்தலன் என்ன சொல்லுகிறார்? అందుచేత అపోస్తులైనటువంటి యోహాను చెప్తున్నాడు, என் சிறுபிள்ளைகளே, அவர் வெளிப்படும் போது அவரை போல நான் ఓ மாற்றப்படுவோம். నా చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన పోలి ఉండేదాం. அவர் எப்படி இருக்கிறாரோ அப்படியாக நாம். ఆయన పోలికలు ఎలా ఉన్నాయో అవే పోలికలు మనలో కూడా కలిగి ఉంటాం. அந்த சாயலை இந்த காலவெளியிலே நீங்கள் பெற்றுக் கொள்ளுங்கள். ఆ పోలికలు కాల సమయంలో మీరందరూ కూడా సంపాదించుకోండి. அந்த சாயலை நீங்க பெறுகிறது மாத்திரமல்ல, அவர் இருக்கிற இடத்தையும் உங்களுக்கு அவர் தருவார். ఆయన పోలికలు విలువ కలగడం మాత్రం కాకుండా ఆయన ఉండే చోట
మీరును ఉండేదరు. நான் இருக்கிற இடத்திலே உங்களை நான் கொண்டு போய் வைப்பேன். నేను ఉండే చోట మిమ్మల్ని తీసుకుని వెళ్ళి నేను పెట్టుకుంటాను. அதுதான் அந்த அநாதி தீர்மானம். అదే ఆయనకు అనాది తీర్మానం. அதுதான் உலக தோற்றத்துக்கு முன்பு உண்மையில் வைத்த உத்தேசம். అదే జగదుత్పత్తికి ముందుగా మీ మీద ఆయన కలిగినటువంటి ఆలోచన, సంకల్పం. அந்த அன்பை நீ மறந்து விடாதே. ఆ విషయాన్ని మాత్రం నీ జీవితంలో మర్చిపోకు. அந்த அன்பையும் மறந்து விடாதே. ఆ ప్రేమను కూడా నువ్వు మర్చిపోకు. அந்த தீர்மானத்தை மறந்து விடாதே. తీర్మానాన్ని, సంకల్పాన్ని మర్చిపోకు. அவர் என்ன சொன்னார்? ఆయన అంటున్నాడు, அவர் என்ன சொன்னார்? ఏమని చెప్తున్నాడు? நான் போய் திரும்பி வருவேன். నేను వెళ్ళి తిరిగి వచ్చేదను. உங்களுக்காக ஒரு ஸ்தலத்தை நான் ஆயத்தம் பண்ணி నీ కొరకు ఒక స్థలము సిద్ధపరచబోతున్నా. நான் இருக்கிற இடத்திலே உங்களை நான் வைப்பேன். నేను ఉండు చోటను నేను మిమ్మల్ని ఉంచేదను. என் மக்களே, நீங்கள் என்ன போல என் சாயலை நீங்கள் அணிந்திருந்தால், నా ప్రజలారా, నా వలె నా పోలికలు మీరు పొందుకున్నట్లయితే நான் இருக்கிறதான இடத்தை நான் உங்களை வைக்க போவேன். నేను ముందు చోట నేను మిమ్మల్ని ఉంచేదను. அதுக்காக நான் சீக்கிரமாய் நான் வர అందుకొరకే నేను త్వరగా వస్తున్నాను. தானுన్న చోటనే వాడటకే కనవలెనే నీవు మారుటకు, తానున్న చోటనే వాడుటకు, కనవలెనే నీవు మారుటకు, తన మహిమ పొందేలుటకు, తన మహిమ పొందేలుటకు, రేపపాటులో దాచెదారు, యెహోవా చెదారు. ఆలస్యము నీవు చేయక, త్వరగా సిద్ధపడము. ఇక ఆలస్యము నీవు చేయక, త్వరగా సిద్ధపడము. కూలికి పరిశుద్ధత. அதனால்தான் பவுல் சொல்கிறார், நாம் அந்த சாயலை பெற்றுக் கொள்வோம் என்று சொல்லுகிறார். అందుచేతనే పౌలు చెప్తున్నాడు, మనం ఆ పోలికలు పొందుతాం అని చెప్పి అంటున్నాడు. 1 కొరింథీ 15 அதிகாரம் 49 வசனத்திலே பாருங்க. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం చదవండి. 49 49 చదవండి. நாம் வானவருடைய சாயலை அணிந்து கொள்ளுவோ, தரித்துக் கொள்ளுவோ. మనము పరలోకపు అని యొక్క పోలికను పొందదము. మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము. வானவருடைய சாயல், பரலோகத்து యొక్క పోలికలు మనం పొందదము. அந்த சாயல் என்ன? ఈ పోలికలు ఏమిటి? அதுதான் பரிசுத்தவான். అదే పరిశుద్ధత, ప్రేమ. ஓ சகோதர சகோதரியே, அந்த சாயலை பெற்றுக் கொள்ளும்படியாகத்தான் கர்த்தர் அந்த ரத்தத்தை ஊற்றினார். ఓ సోదరా, ఓ సోదరి, ఈ పోలికలలో కలగడానికని ప్రభు తన రక్తాన్ని చిందించాడు. கடைசி ரத்தத்தை உனக்காக ஊற்றினார். చివరి బొట్టు రక్తాన్ని ఆయన కార్చాడు. அந்த ரத்தத்தை நீ மறந்து விடாது. ఈ రక్తాన్ని మర్చిపో. அந்த ரத்தம் என்றைக்கு உனக்குள்ள வருகிறதோ அன்றைக்கு அந்த சாயலை நீ பெற்றுக்கொள். ఈ రక్తం ఏనాడైతే నీలోకి వస్తుందో ఆనాడు ఆయన పోలికలు నీలో కలుగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తం సకల పాపங்களை నీకి உன்னை சுத்திகரிக்கும். యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సకల పాపములు కడిగి నిన్ను శుద్ధీకరించును, పవిత్రపరచును. அந்த பரிசுத்தத்தை ஒரு நாளும் மறந்து விடாது. ఈ పరిశుద్ధతని నాడు కూడా మర్చిపోకండి. அந்த சாயலுக்காகத்தான் நாம் கூட காத்துக்கொண்டே இருக்கு. ఈ పోలికల కొరకనే మనం కూడా ఎదురు చూస్తున్నాం. 2 కొరింథీ 3:18 కూడా எழுதப்பட்டிருக்கிறது. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా చెప్తున్నాడు. சகோதரி சகோதரி, அந்த சாயலான பரிசுத்தம் இந்த கடைசி நாட்களில் உனக்குள்ளே வாழ. సోదరా సోదరి, ఈ పోలికైనటువంటి పరిశుద్ధత ఈ చివరి రోజుల్లో నీ జీవితంలో కలగాలి. அந்த சாயலாகத்தானே మహిమనే మేల్ మహిమ అடைகிறோம். ఆ యొక్క పోలికలోనే మన మహిమలో నుండి మహిమను పొందుతున్నాం. ఎంత సాయల్? ఏమిటా పోలికలు? పరిశుద్ధత. ఆది కాలத்திலே இந்த మనిదన్ దేవ సాయలిలో ఉరువాక. ఆది కాలములో ఈ మానవుడు దేవుని యొక్క
పోలికలు కలిగి ఉన్నాడు. அந்த சாயல் தான் பரிசுத்தத்தின் சாயல். ఈ పోలికలే పరిశుద్ధత యొక్క పోలికలు. அந்த பரிசுத்தத்தை இழந்து விடாதே. ఈ పరిశుద్ధతను జీవితంలో పోగొట్టుకోకండి. நீ பரிசுத்தத்திலே வளர வேண்டும். పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. நீ பரிசுத்தத்திலே வளர்ந்தாய் என்று கண்டார். పరిశుద్ధతలో ఎదిగినట్లయితే சீக்கிரத்தில் அவர் வரப்போகிறார். తొందరగా వస్తున్నారు ఆయన. ஆனால் மனிதன் அந்த பரிசுத்தத்தை இழந்தான். అయితే మనుష్యుడు ఈ పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. அந்த சாயலை இழந்தான். ఆ పోలికలు పోయాయి. தோட்டத்திலிருந்து வெளியேற்றப்பட்டார். తోటలో నుంచి వెలుపలికి వెలివేయబడ్డాడు. இந்த கடைசி நாட்களிலே அந்த சாயல் என்று சொல்லப்படுகிற பரிசுத்தத்தை நீ இழந்தாயானால், ఈ చివరి రోజుల్లో ఈ పరిశుద్ధ కనబడుతున్నటువంటి పోలికలు నీవు పోగొట్టుకున్నట్లయితే தேவன் என்ன சொல்லுவார்? దేవుడు ఏమంటున్నాడంటే என்றவர் சொல்லுவார். వెలుపలికి పొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. வேறு ஒரு காரியம் சொல்ல மாட்டார். మరి ఏ విషయం కూడా చెప్పడు. நீ அவர் முகத்தை பார்க்க முடியாது. నీవు ఆయన ముఖాన్ని చూడలేవు సుమా. இவனை கையும் காலும் கட்டுங்கள். వీడి కాళ్ళు చేతులు కట్టి బంధించండి. புறம்பான இருளுக்குள்ளே போடுங்கள். వెలుపల చీకటిలోనికి అగాధంలోనికి త్రోసివేయండి. அழுகையும் பல்லு கடிப்பும் உண்டாகட்டும். అక్కడ ఏడుపు పండ్లు కొరుకటియు కలుగును. காரணம் என்ன? కారణం ఏమిటంటే அந்த சாயலை நீ இழந்தபடியினால అతడు ఆ పోలికలు పోగొట్టుకున్నాడు. அந்த சாயலை நீ இழந்து விட வேண்டாம். ఆ పోలికలు నీవు మాత్రం పోగొట్టుకోకు. அந்த பரிசுத்தத்தை நீ இழந்து விட வேண்டாம். ఈ పవిత్రతను నీవు మాత్రం పోగొట్టుకోకు. இன்னும் கொஞ்ச காலத்தில் அவர் வரப்போகிறார். కొద్ది దినాల్లో ప్రభువు రాబోతున్నారు. உன் கஷ்டங்களை நினைத்து நீ துக்கப்படாதே. నీ బాధలు తలంచుకుని నీవు ఏమాత్రం బాధపడకు. உன் வியாதியை நினைத்து நீ துக்கப்படாதே. నీ వ్యాధిని చూచి నీవు దుఃఖపడకు. உலகத்தின் நிந்தை அவமானங்களை நினைத்து நீ துக்கப்படாதே. లౌకికమైనటువంటి నింద అవమానాలు తలంచి బాధపడకు. உன்னை அழைத்த தேவன் உண்மை உள்ளவர். నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మకస్తుడాయి. அனாதையை விட மாட்டார். ఆనాదిగా నిన్ను విడువని అంటున్నాడు. தாய் தன் பிள்ளையை மறந்தாலும் நான் உன்னை மறக்க மாட்டேன் என்று తల్లి சொன்னார். తన బిడ్డను మరిచినా నిన్ను మరుగని చెప్తున్నాడు ఆయన. அந்த వార్த்தை என்றைக்கு உண்மையுள்ள వార్த்தை. ఆ మాట ఎన్నటెన్నటికి కూడా వాస్తవమైన నమ్మదగినటువంటి మాట. காலனி ஓடிக்கொண்டீர்கள். కొద్ది కాలం మాత్రం నువ్వు పరిగిలిడుతున్నావు. சாயலை இழந்து விடாதே. అయితే ఆ పోలికను మాత్రం నీ జీవితంలో ఏమాత్రం పోగొట్టుకో. அந்த பரிசுத்தத்தை இழந்து விடாதே. ఆ పవిత్రత నీవు పోగొట్టుకోకు. அந்த சாயலை இந்த மனிதன் இழந்தான். అయితే ఈ మనుషుడు ఆ పోలికలు పోగొట్టుకున్నాడు. தேவன் அவனை வெளியே தள்ளினார். దేవుడు అతన్ని వెలుపలికి త్రోసివేశాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அந்த சாயலை இழந்த பிற்பாடு அவன் குமாரரையும் குமார்த்தைகளையும் பெற்றான். ఆ పోలికలు పోగొట్టుకున్న తర్వాత కొడుకుల్ని కూతుర్ని కన్నాడు అతను. ஆனால் எந்த சாயலிலே அந்த குமாரரை பெற்றார்கள்? అయితే కన్నటువంటి కొడుకులు కూతుళ్ళు వాళ్ళకున్న పోలికలు ఎలాంటివి? பாவத்தின் சாயல். పాపపు పోలికలు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. நீ அந்த பாவத்தின் சாயல் வேண்டவே. నీలో ఆ పాప పోలికలు ఉండకూడదు సుమా. கர்த்தர் இந்த நாட்களிலே உன்னை கொண்டு வந்தே ఈ கொண்டிருக்கிறார். రోజుల్లో దేవుని తెచ్చుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు. நீ அந்த பரிசுத்தத்திலே ஓடிக்கொண்டிரு. నీవు ఆ యొక్క పరిశుద్ధతలోని పరిగెడుతుండు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. இன்னும் கொஞ்ச காலத்திலே வருவார். ఇక కొద్ది కాలంలో ఆయన వస్తున్నా. அதி சீக்கிரத்திலே வருவார். అతి శీఘ్రంగా ఆయన వస్తున్నాడు. ప్రమోద వచన పని ముగించి శీఘ్రముగా వచ్చును. పని ముగించి దేవుని స్తోత్రం. இதுதான் இரண்டாவதான காரியம். ఇది రెండవ విషయం. మూడవదిగా இவருக்கு இன்னொரு ஆசீர்வாதம் தந்திருந்தார். ఇతనికి మరొక ఆశీర్వాదం కూడా ఇచ్చాడు ఆయన. என்ன ஆசீர்வாதம்? ఏమిటంటే అది అన్యోన్యత அவர் தந்திருந்தார். అన్యోన్యత లేనట్లయితే సహవాసం ఇచ్చాడు. ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தை பாருங்கள். ఆది కాండం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. నల్లపూడిన ఆదామును అతని భార్యను తో
లోట్లో సంచరించిన దేవుడైన యెహోవా సొలొమోను దేవుడైన యెహోవా ఇంటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కుకున్నాడు. చాలు. కర్తరి స్తోత్రం. దేవుని స్తోత్రములు. நல்ல குளிர்ச்சியான வேளையிலே அவர் தேடி வந்தார். మంచి చల్లపూట చల్లదనంలో ఆయన వెతికి వస్తున్నారు. அதன் அர்த்தம் என்ன? దాని అర్థం ఏమిటి? எந்த உபதேசத்தோடு அவர் வந்தார்? ఈ ఉద్దేశంతో ఆయన వచ్చాడు. மனிதனோடு அவருக்கு ஒரு நல்ல ஒரு அந்யோன்யம் இருந்தது. మానవులతో ఆయనకి చక్కని సహవాసం, సంబంధం, బాంధవ్యం ఉంది. அதனால்தான் அவர் தேடி வந்தார். అందుచేతనే ఆయన వెతికి వచ్చాడు. உன்னை கூட தேடி வந்தார். మరి నిన్ను కూడా వెతికి వచ్చాడు. நீதான் அந்த ஐக்கியத்தை இழந்து விட்டார். నీవే ఆ యొక్క సహవాసాన్ని, బంధాన్ని పోగొట్టుకున్నావు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. பாவம் செய்வதற்கு முன்பாக మనిషి ఎప్పుడు இருந்தான் தெரியும். పాపమునకు పాల్పడక ముందుగా మానవుడు ఏ విధంగా ఉండేవాడంటే, இவள் எங்கே உட்கார்ந்திருக்கலாம்? ஒருவேளை ఒకవేళ தன்னுடைய தகப்பன் வருகிறார் என்று இவள் ஓடி அவரை கட்டிப்பிடித்து இருக்கலாம். తన తండ్రి వస్తున్నాడని, నాన్న వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకుని వెళ్లి ఆలింగనం చేసుకుని ఉండొచ్చు. இவனும் ஓடி கட்டிப்பிடித்து இருக்கலாம். మరి ఆయన కూడా పరిగెత్తుకుని కౌగులించుకుని ఉండొచ్చు. இவளும் கூட ஓடி கட்டிப்பிடித்து இருக்கலாம். మరి ఇతను కూడా పరిగెత్తుకుని ఈమె కూడా కౌగులించుకుని ఉండొచ్చు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. அன்பின் மிகுதியினால தோளிலும் கூட ஏறி உட்கார்ந்து இருக்கலாம். ప్రేమ మరి ఎక్కువ ఉండడం చేత భుజాల మీద కూడా ఎక్కి కూర్చుండొచ్చు. இவன் இந்த பக்கத்திலே, இவள் இந்த பக்கத்திலே உட்கார்ந்து இருக்கலாம். ఆదాము ఓ భుజం మీద, అవ్వ మరో భుజం మీద ఇద్దరు కూడా కూర్చుని ఉండేవారు. ஏனென்றால் தேவன் சொல்லுகிறார், என் மக்களை நான் சுமந்து கொண்டுதான் வந்தேன் என்று சொன்னார். ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలందరినీ కూడా నా భుజాల మీద ఇడుకుని మోసుకుని వచ్చానంటున్నాడు. தகப்பன் தன்னுடைய மகனை சுமக்கிறது போல நான் சுமந்தேன். తండ్రి తన బిడ్డను భుజాల మీద మోసినట్లుగా నా ప్రజలందరినీ కూడా నేను మోసుకుని వచ్చానంటున్నాడు. உபாகமம் 1ஆம் அதிகாரம் 31ஆம் வசனத்திலே அவர் தன்னுடைய வாயினால்தான் சொல்லுகிறார். ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన నోరారా చెప్తున్నాడు అన్నమాట. தன் தகப்பன் தன்னுடைய மகனை சுமக்கிறது போல நான் சுமந்தேன். తన తండ్రి తన బిడ్డను భుజం మీద మెదులుకున్నట్లుగా నేను వారిని మోసుకుని వచ్చాను. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు ఈ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. கர்த்தர் ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. ஐக்கியமா இருந்தார். అంత ప్రేమ సహవాసం వాళ్ళకు ఉంది. சகோதரி சகோதரி సోదర సోదరి, அந்த அன்பினை மறந்து விட்டாய் அல்லவா? మరి నా ప్రేమ మర్చిపోయావు కదా. ఓ మగనే, ఓ కుమారుడా, நீ அந்த அன்பை மறந்து விட்டாய் నా அல்லவா? ప్రేమను మర్చిపోయావు కదా. ఓ మగనే, நீ அந்த అன்பை మறந்து விட்டாய் அல்லவா? అంటే నీవు ఆ ప్రేమను మర్చిపోయావు కదమ్మా. கர்த்தர் இந்த காலங்களிலே உன்னோடு அதுதான் சொல்லுகிறார். దేవుడి కాలంలో నీతో ఇదే మాట చెప్తున్నాడు. இந்த 99ஆம் வருஷத்திலே எத்தனையோ தடவை நான் உன்னை சுமந்து வந்து 99వ సంవత్సరంలో ఎన్నో సార్లు నిన్ను మోసుకుంటూ ఎత్తుకుంటూ వచ్చాను. ஆனால் நீ எத்தனை தடவை நீ ஓடி போய் விட்டாய். అయితే ఎన్ని మార్లు నీవు పరిగెత్తుకుని వెళ్ళిపోయావు. எத்தனை தடவை நீ ஒளிந்து விட்டாய். ఎన్నిసార్లు నీవు తెంచేసుకున్నావు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. நீ மறைந்து விட்டாய். అయితే నీ మర్చిపోయావు సుమా. నువ్వు మறைந்தாకున్నావు. నీ మరిగి మా దాగుకున్నావు. కారణం என்ன? కారణం ఏమిటి? உனக்குள்ள பாவம் தான் காரணம். దానికి నీ పాపమే మూలము. உனக்குள்ள பாவம் இருக்கும் காலம் வரைக்கும் தேவ முகத்தை பார்க்க முடியவே முடியாது. నీలో పాపం ఉండినంత కాలం కూడా దేవుని ముఖాన్ని చూడలేవు సుమా. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. சிலர் ஆராதனைக்கு வர்றதுக்கு சமயம் கிடைக்கிறது இல்லை. కొంతమందికి ఆరాధనకు రావడానికి
కాలము సమయం సరిపోవడం లేదు. சிலருக்கு வேதபட்டினம் வர்றதுக்கு முடிகிறது இல்ல. కొంతమందికి వేదపట్నానికి రాలేకపోతున్నారు. கனிப்பெட்டு ஆராதனைக்கு வர காத்திரம் கொடுத்து வர்றதுக்கு కనిపెట్టి కూటానికి కూడా రాలేకపోతున్నారు. கேட்டால் என்ன சொல்றாங்க? అంచేత అడిగితే ఏమంటారంటే దూరం అయిపోச்சுங்க, అయ్యా చాలా దూరం అయిపోయిందండి, ராத்திரி நேரம் అయిపోச்சுங்க, రాత్రి చాలా ప్రొద్దుపోయిందండి, తనిమియాగ వరవేనా, మరి ఒంటరిగా రావాలండి, బస్సు கிடைக்காது, బస్సులు దొరకవండి. கர்த்தர் ஸ்தோத்திரம், దేవుని స్తోత్రం. ஓ ஆதாமே, ఆదామా எங்க இருக்கிற, నీవెక్కడున్నావు? நான் என்ன சொல்றான்? ఆయన అంటున్నాడు, நான் மறைஞ்சிட்டேன், నేను దాక్కున్నానయ్యా. காரணம் என்ன? కారణం ఏమిటి? நான் பாவம் செய்துட்டேன், నేను పాపంలో పడిపోయాను. உனக்குள்ள ஏன் சாக்கு போக்குகள் வந்து கொண்டிருக்கிறது? ఎందుకు నీవు కారణాలు అన్ని కూడా చెప్తున్నావు? உனக்குள்ள பாவம் தான், నీలో పాపం అడుగుపెట్టింది సుమా. பாவம் உனக்குள்ள இருந்தால் தேவ சத்தத்தை நீ கேட்க முடியாது. పాపము నీలో ఉంటే దేవుని స్వరము నీ చెవులకు వినిపించదు. பாவம் உனக்குள்ள ஆளுகை செய்யும் என்று கண்டால் தேவனோடு உனக்கு அந்நிய சகவாசம் இல்லை. పాపము నీలో వెలువడి చేసినట్లయితే దేవునితో నీకు సంబంధము, బాంధవ్యము, సహవాసం ఉండదు. தேவனுக்கு உன் முகத்தை காண்பிக்க உன்னால முடியவே முடியாது. దేవునికి నీ ముఖాన్ని చాటు చేసుకుంటావు, చూపించలేవు. அவர்கள் என்ன சொன்னாரு? ఆయన వాళ్ళు ఏమంటున్నారు? கர்த்தாவே உங்களுடைய சத்தத்தை கேட்டு நாங்கள் ஒளிந்து கொண்டோ. అయ్యా తండ్రి, మీ స్వరం విని మేము దాక్కుంటున్నామయ్యా. அதோட அர்த்தம் என்ன? దాని భావం ఏమిటి? நாங்கள் பாவம் செய்தோம் ஐயா. అయ్యా మేము పాపములో పడిపోయాము. சகோதரே சகோதரியே, உனக்குள்ள பாவம் இருக்கும் என்று கண்டால் நீ அந்த ஐக்கியத்தை பெற்றுக்கொள்ள முடியாது. సోదరా సోదరి, నీలో ఈ పాపము ఉండినట్లయితే ఈ సహవాసం, ఈ అన్యోన్యత నీవు కలిగి ఉండలేవు. நீ பரிசுத்தவான்களோடு ஐக்கியமா ஜீவிக்க முடியாது. పరిశుద్ధులతో సహవాసం కలిగి, బాంధవ్యం కలిగి ఉండలేవు. உனக்குள்ள என்றைக்கு பாவம் பிரவேசிக்கிறதோ அன்றையில இருந்து குற்றம் சொல்லிக்கொண்டே சாக்கு ఏనాడైతే కోపము నీలో అడుగుపెట్టిందో ఆనాటి నుంచి నీవు నేరం మోపడమే ప్రారంభించావు. சாக்கு போக்கும் சொல்லிக் கொண்டிருக்கும். అనేక కారణాలు చెప్తున్నావు. சகோதரே சகோதரி, సోదరా సోదరి, இயேசு எதுக்காக மரித்தார்? యేసు ఎందుకొరకు చనిపోయాడు? அந்யோன்யத்தை தரும்படியாகத்தான், సహవాసాన్ని తిరిగి నీకు ఇవ్వాలి. ஐக்கியத்தை தரும்படியாகத்தான், తన ఐక్యతను నీకు ఇవ్వాలి. தன்ன சமாதானத்தை తన தரும்படியாக, శాంతిని నీకు ఇవ్వాలి. பார சுமக்கிறவங்களே எல்லாரும் வாருங்க, ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా ఎద్దుకు రండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. என் சமாதானத்தையே நான் உங்களுக்கு தருகிறேன். నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. எபேசியர் 2:14 சொல்கிறார், அவர் சிலுவிலே சிந்தனான ரத்தத்தின் மூலமாக சமாதானம் இல்லாவிட்டால் அந்நியோன்யம் கொடுக்கப்பட்டது. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన సేవలో కార్చినటువంటి రక్తము ద్వారా సంధి చేసుకుని సమాధానాన్ని పరిచాడు. அவர் எதுக்காக அந்த சிலுவிலே தொங்கிக் கொண்டிருக்கிறார்? ఎందుకొరకు ఆయన సిలువలో అలాగ వేలాడుతున్నాడు? ஒரு காலத்திலே நீ தேவனோடு அந்நியம் சமாதானமாக ஐக்கியமாக ఒకానొక రోజుల్లో దేవునితో సహవాసం కలిగి, అన్యోన్యత కలిగి బ్రతుకుతూ ఉండేవాడు, బ్రతుకుతూ ఉండేదానవు. என்றைக்கு உனக்குள்ளே பாவம் பிரவேசித்ததோ அந்த పాప నిమిత్తமாக ఐక్యతయు అన్యోన్యం. అయితే ఏనాడైతే పాపం నీలో ప్రవేశించిందో ఆ పాపమును బట్టి నేనన్నటువంటి ఐక్యత, సహవాసము, అన్యోన్యత పోయింది. యేసు உன்னை தேடி வந்தார். యేసు నీ కొరకు వస్తున్నాడు. அந்த இரக்கமுள்ள பிதா உன்னை தேடி வந்தார். కనికరం కలిగినటువంటి తండ్రి నిన్ను వెతుకులాడుతూ వచ్చాడు. நீ தனிமையா ஜீவிக்கிற வேளையில் அவனை தேடி வரவில்லையா? నీ ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆయన వెతికి రాలేదా? நீ அனாதியாய் ஜீவிக்கிற வேளையில் உன்னை தேடி வரவில்லையா? అనాదిగా జీవిస్తున్న రోజుల్లో ఆయన నిన్ను వెతుకుతూ రాలేదా? வீடு வாசல் இல்லாத நேரத்திலே அவனை தேடி வரவில்லையா? ఇల్లు వాకిలి లేనటువంటి రోజుల్లో నిన్ను వెతికి రాలేదా? உனக்கு சாப்பாடு இல்லாத நேரத்திலே உனக்கு தேடி வந்து ஆகாரம் கொடுக்கவில்லையா? వస్తువులు పడినటువంటి రోజుల్లో నిన్ను వెతికి నీకు ఆహారం எனக்கு யார் இருக்கிறான் என்று சொன்ன வேளையிலே அவர் உன்னை தேற்றவில்லையா? నాకెవరున్నారు నా జీవితం అని చెప్పి బాధపడుతున్న రోజుల్లో నిన్ను ఆయన వెతికి రాలేదా? நேரத்தில் தான் உன்னை கைப்பிடித்தான். ఆ సమయంలో నీ చేయి పట్టుకున్నాడు ఆయన. அந்த நேரத்தில் தான் உன்னை தேடி வந்து கரம் ఆ பிடித்தான். సమయంలోనే నిన్ను వెతికి వచ్చి నీ చేతులు పట్టుకున్నాడు. என் மகனே, உனக்காகத்தான் நான் இந்த வேதனை எல்லாம் அனுபவித்தேன். నా కుమారుడా,
నీ కొరకు వేదనంతా అనుభవించానయ్యా. என் மகளே உனக்காகத்தான் நான் இப்படி எல்லாம் அனுபவித்தேன். నా కుమారుడా నీ కొరకే కదా ఈ బాధలు అన్ని పడ్డాను. நீ தனிமையா ஜீவிக்க வேண்டாம். నీ ఒక్కడిగా బ్రతకవసరం లేదు. நீ என்னோட சமாதானமாக்க. నీ నాతో శాంతి సమాధానం కలిగి ఉంటే చాలు. என் சமாதானத்தை நான் உங்களுக்கு தருகிறேன். నా శాంతి నీకు ఇస్తున్నాను. யோவான் சுவிசேஷம் 14:27 சொல்லுகிறார். యోహాను సువార్త 14:27 చెప్తున్నాడు, సమాధానத்தையே நான் உங்களுக்கு தருகிறேன். నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. కాలవేళలో அந்த అన్యోన్యத்தை நீ இழந்திருக்கிறாயா? ఈ ఉదయకాల సమయంలో ఈ సహవాసాన్ని పోగొట్టుకున్నావా? இந்த காலவேளையிலே அந்த ஐக்கியம் உனக்குள்ளே మురిమిపట్టిరుக்கிறదా? ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సహవాసం నీకు నాయనకు మధ్యన బద్దలైపోయి తెగిపోయిందా? నీ భయపడాలి. నువ్వు భయపడిన అవసరం లేదు. ஒரு నిమిషం, ఒక్క నిమిషం మాత్రం உன் இருதயத்திலே నీ హృదయాన్ని తెరువు. నా నిర్బద్ధமான మనుషుడు, నేను ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషినయ్యా. నా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నానయ్యా. உங்களுடைய ஐக்கியத்தை நான் இழந்து விட்டேன் என்று சொல்லு. నీతో ఉన్నటువంటి నా బంధాన్ని, నా సహవాసాన్ని తెంచుకున్నానయ్యా. என் பாவத்தின் மூலம் நான் உன்னை துக்கப்படுத்தினேன் என்று சொல்லு. నేను చేసిన పాపం మూలంగా నీకు బాధను కలిగించాను, దుఃఖాన్ని కలిగించానయ్యా என்று நீ அறிக்கையிடு అని చెప్పి నీ ఒప్పుకోసమా. మన కండ్రిனால் அந்த சிலுவையை பார். మనోనేత్రాలతో ఆ శిలువను తేరి చూడు. அந்த ரத்தம் உனக்கு அப்படியே இறங்கி வருகிறது. ఆ రక్తం అలాగనే నీ కొరకు పారుతుంది. அந்த ரத்தம் உன்னை அப்படியே துடைக்கிறது. ఆ యొక్క రక్తం అలాగనే నిన్ను తాకుతుంది. உன்னை துடைத்து సమాధానத்தை తరుகிறது. నిన్ను కడిగి నీకు సమాధానాన్ని ఇస్తుంది. கைவிடவே மாட்டார். ఆయన నిన్ను చెయ్యి విడువడు. நீ பாவிಯನ್ನು ఒప్పుకోల్. అయితే నేను పాపిని అని ఒప్పుకో. எனக்கு అన్యోన్యం இல்லை என்று சொல்லு. నాలో సావాసం లేదు, దేవా నీతో నా బంధం నాలో లేదు అని చెప్పి ఒప్పుకో. పాపం தான் కారణం అని சொல்லு. என் பாவம் தான், నా పాపమే దీనికి మూలమని. అయ్యో దౌర్భాగ్యమైన మనుషులు நான். అయ్యో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవాడు யாரை விடுவிக்க முடியும் என்று சொல்லு. ఎవడు నన్ను విడిపించగలడని చెప్పు. சிலுவையின் ரத்தத்தின் மூலம் தான் எனக்கு விடுதலை இருக்கிறது என்று சொல்லு. ఆ శిలువ రక్తం మూలంగానే నాకు విడుదల కలుగుతుంది అని మాత్రం ఒప్పుకో. இந்த ரத்தம் உனக்காக இறங்கி வருகிறது. ఆ రక్తం నీలో ప్రవహించి నీ కొరకు ప్రవహిస్తుంది. యేసోని రక్తములో శక్తి ఉన్నదే. యేసోని రక్తములో శక్తి ఉన్నదే. యేసోని నామములో బలమున్నదే. ఆమేన్. యేసోని నామములో బలమున్నదే. యేసోని రక్తములో శక్తి ఉన్నదే. அந்த ரத்தம் தான் உன்னை மதிவந்த அந்யோன்யத்துக்குள்ளே வழி நடத்தி. ఈ రక్తమే నిన్ను అన్యోన్యతకు సహవాసానికి దేవునితో నడిపిస్తోంది. இவனுக்கு மூன்றாவதாக அந்த ஐக்கியத்தை அவர் தந்தார். అంచేత మూడవదిగా సహవాసాన్ని, ఐక్యతను దేవుడు మనకిచ్చాడు. இதை அவன் இழந்தான். ఇది ఆది మానవుడు పోగొట్టుకున్నాడు. நீ இயேசுவை விசுவாசிக்கும் போது, ஏற்றுக்கொள்ளும் போது அவர் அதை தருகிறார். నీవు యేసును విశ్వసించినప్పుడు, అంగీకరించినప్పుడు అది నీకు ఇస్తున్నాడు ఆయన. அதனால் தான் சொல்கிறார், நான் இருக்கிறான் இடத்திலே நான் உங்களை கொண்டு வைப்பேன். అందుచేతనే చెప్తున్నాడు ఆయన, నేనుండు స్థలములో మీరును కూడా ఉండులాగునా అని చెప్పి అంటున్నాడు. யோவான் 12:26 கூட சொல்கிறார், நான் அங்கே இருக்கிறேனோ அங்கே என் ஊழியக்காரனு கூட இருப்பான். యోహాను 12:26 చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును అని. யோவான் 17:24 కూడా சொல்லுகிறார். యోహాను సువార్త 17:24 కూడా చెప్తున్నాడు, நீர் எனக்கு தந்தவர்கள், తండ్రి మీరు నాకు ఇచ్చారు, నీవు నాకు అనుగ్రహించిన వారు, మీరు నాకు ఇచ్చిన వారు
என்னோடு கூட இருக்க முடியாது நான் விரும்புகிறேன். నాతో పాటు ఉండాలని చెప్పి నేను అడుగుతున్నానండి. அதுதான் அந்த ஐக்கியம், ఇదే యొక్క సహవాసం, அதுதான் அந்த அந்யோன்யம். ఇదే యొక్క అన్యోన్యత. நீ தூரமாய் போனாலும் கூட அவர் உன்னை பார்த்து கொண்டே నీవు இருக்கிறார். దూరంగా వెళ్ళిపోయినా సరే ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. அதனாலே நீ திரும்பி வா. అంచేత నీవు తిరిగి రమ్ము. ஒரு தடவை அந்த சிலுவை பார். ఒక్క మారు ఆ సిలువ వంక చూడు. கர்த்தாவே, உமோடுக்கிறதான அந்யோன்யம் எனக்குள்ள இல்லாமல் போய்விட்டது. ప్రభువా, నీతో నాకు ఉండేటటువంటి సహవాసం, ఆ బంధం నాలో నుంచి పోయింది. அந்த ரத்தத்தினால் என்னை கழுவு. ప్రభువా, తిరిగి ఆ రక్తంలో నన్ను కడగండి. நீ கேட்டால் கண்டிப்பாக அவர் தருகிறார். నీవు అడిగితే తప్పకుండా ఆయన నీకు ఇస్తాడు. அதனால் தான் பவுல் சொல்லுகிறார், అంచేతనే పౌలు చెప్తాడు, சதாகாலம் அவரோடு இருப்போம். సదాకాలం మనం ఆయనతో పాటు ఉంటాం. முதலாம் தெசலோனி 4:17 வாசிக்கலாம். మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. அவர் என்ன சொல்லுகிறார்? ఏమంటున్నాడంటే, சதாகாலம் அவரோடு. సదాకాలము మనం ఆయనతో ఉండటము. சகோதர சகோதரியே, அந்த அந்யோன்யம் தான் அந்த ఐక్యతకులే நடத்துகிறது. అందుచేతనే సోదర సోదరి, ఈ సహవాసమే దేవునితో సహవాసానికి నిన్ను నడిపిస్తాది. நீ பயப்படாமல் నీ భయపడకుండా அந்த சிலுவை பார். ఆ సిలువ వంక చూడు. உன் இறுதி உடையட்டும். నీ హృదయం బ్రద్దలు కాని. எரேமியா சொன்னது போல சொல்லு. ఇర్మియా చెప్పినట్లుగా నీవు చెప్పు. என் கண்கள் கண்ணீர் ஊற்றா இருந்தால் நலமாயிருக்கட்டும். నా కండ్లు కన్నీట ఊటలుగా ఉండినట్లయితే బాగుండు అంటున్నాడు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. உன் கண்களிலிருந்து நதி ஓடட்டும். నీ కండ్లలో నుంచి కన్నీట నదులు పారనిమ్ము. இந்த காலங்களிலே உயிர்த்தெழுந்த தேவன் உன்னை தொடுமுடியாகத்தான் இங்க ఈ வந்திருக்கிறார். కాల వేళలో పునరుద్ధారణ యేసు నిన్ను తాకాలని నీ పక్కకు వచ్చాడు. உன் மத்தியில் அவர் பேசிக் கொண்டு இருக்கிறார். నీ మధ్యలోనే ఆయన உன் మాట్లాడుతున్నాడు. பக்கத்தில் சஞ்சரித்துக் கொண்டு నీ இருக்கிறார். ప్రక్కనే ఆయన తిరుగుతున్నాడు. நீ இப்பொழுது திரும்புகிறாயா என்பதை அவர் பார்த்து கொண்டு இருக்கிறார். నీవు ఇప్పుడు తిరుగులాడుతున్నావా, ఆయన వైపు తిరుగుతున్నావా అని చెప్పి నిన్ను చూస్తూనే ఉన్నాడు. நீ கண்டிப்பாக நீ திரும்பினால் உடனே அவரோடு அவர் உன்னை ஐக்கியப்படுத்தி నీవు விடுவார். తప్పనిసరిగా ఆయన వైపు తిరిగినట్లయితే తిరిగి ఆయనతో నేను సహవాసానికి తెచ్చుకుంటాను. அந்த அந்யோன்யத்தை அவர் உனக்கு தருகிறார். ఆ సహవాసాన్ని నీకు తిరిగి ఇస్తాను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. அது மாத்திரமல்ல, అది మాత్రం కాకుండా இன்னொரு காரியத்தை சொல்லி இன்றைக்கு அதை கூட்டத்தை முடிக்க போகும். ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుని ఈ ఆరాధన ముగించుకుందాం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. நாலாவதாக, 4వదిగా இந்த மனிதனுக்கு இன்னொரு காரியம் தந்தார். ఈ మానవునికి దేవుడు మరొకటి కూడా ఇచ్చారు. என்ன காரியம் தந்தார்? ఏమిటంటే அவரோட மகிமையை அவர் தந்தார். ఆయన మహిమను వాడికి ఇచ్చారు. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 25வது வசனத்தை வாசிங்க. ఆది కాండం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. தேவனுடைய மகிமையை அவர் தந்தார். దేవుని మహిమను వాడికి ఇచ్చెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రములు. வாசிங்க. చదవండి அவர்கள் దయచేసి. நிர்வாணிகளாக இருந்தால் வெட்கப்படாதிருந்தார்கள். వారు దిగంబరులై ఉండి కూడా పడలేదు. అప్పుడు ఆదామును అతని భార్య వాడిద్దరు దిగంబరులుగా ఉండిరి. ప్రతి వాడు సిగ్గు ఎరగకయుండి. காரணம் என்ன? కారణం ఏమిటంటే அவர்கள் நிர்வாணிகளாகத்தான் இருந்தார்கள். వారు దిగంబరులుగా ఉండిరి. ஆனால் అయినను సరే அவங்களுக்குள்ள வெட்கம் இல்லை. వారికి సిగ్గు లేదు. காரணம் என்ன? ఏమిటి దీని కారణం? தேவ மகிமை மூடி இருந்தது. దేవుని యొక్క మహిమ కమ్ముకోంది, కప్పుకోంది. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం. அவங்கள நிர்வாணம் வெளிப்படவில்லை. వారి యొక్క దిగంబరత్వము, నగ్నము కనిపించలేదు. எப்பொழுது வெளிப்படுத்தப்பட்டது? ఎప్పుడు అది బయటకు వచ్చిందంటే, என்றைக்கு மனிதன் பாவம் செய்தானோ ఏనాడైతే మనుషుడు పాపములో పడిపోయాడు அப்பொழுது தேவன் மனிதன் சொன்னார், అప్పుడు దేవుడు మానవునితో చెప్తున్నాడు, ஓ ஆதாமா, நீ எங்க இருக்கிறாய்? ఓ ఆదామా, నీవెక్కడున్నావు? அப்பொழுதுதான் சொல்லுகிறார், நான் நிர்வாணியா இருக்கிறதுனால ஒளிஞ்சு கொண்டேன். అప్పుడు ఆదాము జవాబు చెప్తున్నాడు, నేను దిగంబుని కనుక నేను దాగుకొంటిని అంటున్నాడు. அதுல அறிகிற காரியம் என்ன? దానిలో దాగినటువంటి విషయం ఏమిటంటే,
பரிசுத்தம் உனக்குள்ள இருக்கும் காலம் வரைக்கும் தேவ மகிமை மூடி இருக்கும். పరిశుద్ధత నీలో ఉన్నంత కాలము దేవుని మహిమ నిన్ను కప్పుకొని ఉంటుంది. என்றைக்கு பரிசுத்தத்திலே இருந்து நீ கீழே விழுந்து விடுகிறாயோ அன்றைக்கு నిర్వాణియాய் காணப்படுகிறாய். ఏనాడైతే పవిత్రతను కోల్పోతున్నావో ఆనాడే నీవు నగ్నంగా దిగంబరిగా మారిపోతున్నావు. 8ஆம் சங்கீதம் 5ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, மனிதரை உண்டு கொண்டு போது தேவதூதரை காற்றில் சற்று குறைந்தவனாக கனத்தினாலும் மகிமையினாலும். 8వ కీర్తన 5వ వచనంలో చెప్తున్నాడు, మానవుని దేవుడు కలుగు చేసినప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేసెను అంటున్నాడు. మళ్ళా ఘనతతోనూ ప్రభావంతోనూ కలుగు చేసి అటు తర్వాత ఘనతతోనూ ప్రభావంతోనూ అతన్ని కప్పుకొని అంటున్నాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా తీర్చినావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి, மனிதனே நீ உண்டு பண்ணப்பட்ட நாளிலே நீ మహిమయుడవనాగతాను ఉండు பண்ணப்பட்டாய். ఓ మానవుడా, నీవు సృష్టించబడినటువంటి తొలి రోజుల్లో నీవు మహిమ చేత కమ్ముకొని ఉండేవాడు. இன்றைக்கு உனக்கு அந்த மகிமை இருக்கிறதா? నేటి రోజుల్లో తిరిగి ఆ మహిమలో నీలో ఉందా? இல்லாவிட்டால் நிர்வாணியா இருக்கிறாயா? అలా కాకపోతే దిగంబరిగా ఉన్నావా? எபிரேயர் 2ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தில் கூட அதே காரியம் தான் சொல்லப்பட்டிருக்கிறது. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే సంగతిని చెప్తున్నారు. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. சகோதரி சகோதரியே, సోదరా సోదరి, அந்த மகிமை இழந்திட வேண்டாம். ఈ మహిమను నువ్వు పోగొట్టుకోవద్దు. பரிசுத்தாவினால் தான் அந்த மகிமை உனக்கு தரப்பட்டிருக்கிறது. పరిశుద్ధాత్ముని వలన నీకు ఆ మహిమ తిరిగి నీలో కలిగింది. ஒரு காலத்திலே நீ నిర్వాణిயா இருந்தா, ఒకనొక రోజుల్లో నీవు దిగంబరిగా తిరుగులాడుతుండేవాడు. தேவன் என்ன செய்தா? అయితే దేవుడు ఏం చేశాడు? தோலை கொண்டு வந்து ఆయన చర్మాన్ని తెచ్చాడు. அது எந்த தோல்? அது దేని చర్మం? అది ஒரு ஆட்டுக்குட்டியுள்ள ఒక தோல். గొర్రె చర్మం. అది அந்த ஆட்டுக்குட்டி யார்? ఈ గొర్రె పిల్ల ఎవరు? கர்த்தராகிய இயேசு. ప్రభువైన యేసు క్రీస్తే. உனக்காக அவர் அடிக்கப்பட்டபடினாலே నీ కొరకు ఆయన వధించబడ్డాడు గనుక அந்த மகிமை உனக்கு ఇప్పుడు ఆ தரப்பட்டிருக்கிறது. మహిమ నీకు ఈనాడు ధరింప చేయబడింది. గలాతీ 3:27 వాసిக்கும் పోదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, கிறிஸ்து இயேசுக்குள்ள ஞானஸ்நானம் பெற்றவர்கள் எத்தனை பேரோ அத்தனை பேர் கிறிஸ்துவை தரித்துக் கொள்ளுகிறார். క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఆయన ధరించుకున్నారు అని చెప్తాడు. ఆయన தரித்துக் கொள்ளுகிறார்கள் என்றால் ధరించుకుంటున్నారంటే அவட மகிமையை தான் தரித்துக் கொள்ளுகிறார். ఆయన మహిమని వాళ్ళు ధరించుకుంటున్నారు அருமையான అన్నమాట. சகோதரி சகோதரியே, ప్రియ సోదరా సోదరి, காலவெளியில் அந்த மகிமை மூடி இருக்கிறதோ? ఈ ఉదయకాల సమయంలో ఈ మహిమ నిన్ను కమ్ముకుని ఉందా? ధరింపు చేయబడ్డావా? இல்லாவிட்டால் நீ நிர்வாணியா இருக்கிறாய். అలా కాకపోతే నీవు దిగంబరి సుమా. நீ நிர்வாணியா இருந்தால், மகிமையை இழந்திருந்தால், నీవు దిగంబరిగా ఉండి మహిమను పోగొట్టుకుంటే அந்த முகத்தை நீ பார்க்க முடியாது. ఆయన ముఖాన్ని నీవు చూడలేవు. அவர் என்ன சொல்லுவார்? ఆయన అంటున్నాడు, ఛీ, పో, చీపో అని చెప్తున్నాడు. అక్రమ செய்காரனே, అక్రమం చేయవారా வெளியே போங்கள். నా ఎదుని తొలగిపోండి. அருமையான சகோதரனே ప్రియ சகோதரி, సోదరా సోదరి, உனக்குள்ள அந்த மகிமை இருக்கிறதா? నీలో ఆ మహిమ ఉందా? இயேசு அந்த மகிமையுடையவராயிருந்தார். యేసు ఆ మహిమ కలిగిన వాడిగా ఉన్నాడు. ఉదాహరణగా இந்த இயேசுவை நீங்கள் பாருங்கள். ఇక్కడ ఉన్నటువంటి యేసుని మీరు చూడండి. எல்லாரும் இங்கே பாருங்கள். అందరూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పటం వంక చూడండి. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవుని స్తోత్రం. இயேசு மரித்து அடக்கம் பண்ணப்பட்டு எழும்பினார். యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధారుడయ్యారు. ஆனால் அவரை அடக்கம் பண்ணும் போது சீலகையினால சுட்டி கட்டினார்கள். ఆయన పాతి పెట్టినప్పుడు ఆయన తాళతో కట్టి ఉంచారు. బట్టతో చుట్టి కట్టారు. யோவான் சுவிசேஷம் 20ஆம் அதிகாரம் 7ஆம் வசனம் பாருங்க. యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వాక్యం 27వ వచనం. నారబట్లు కడియబెట్టియు ఆయన తలలు వాళ్ళు నారబట్ల యొద్ద ఉండగా వేరుగా ఒక చోట
ஸ்தோத்திரம். இந்த இயேசு அந்த சமாதி கொஞ்சம் அங்க பாருங்க. ఇక్కడ యేసు ప్రభుని సమాధిలో చూడండి. அங்க அந்த சிலுவை பக்கத்துல இருக்குது பாருங்க. ఆ సిలువ ప్రక్కన మీరు చూడండి. அவர் உயிர் தெழும்புகிற வேளையில எப்படி எழும்பி மேலே అయితే పునరుద్ధారణైనప్పుడు ఏ విధంగా పునరుద్ధారణయ్యాడు? ஆனால் அடக்கம் பண்ணப்பட்டவர் எப்படி இருந்தது? మరి పాతి పెట్టినప్పుడు ఏ విధంగా పాతి పెట్టబడ్డాడు? சீலையில சுற்றி கட்டப்பட்டிருந்தார். ఆయన నారబట్టు చేత చుట్టబడి కట్టబడ్డాడు. ஆனால் உயிர் தெழுந்த வேளையிலே అయితే పునరుద్ధానుడైనప్పుడు அவரை சுற்றி இருந்ததான துணிகள் எல்லாம் பக்கத்துல வைத்திருந்தார். ఆయన కట్టినటువంటి బట్టలన్నీ కూడా పక్కన వేయబడ్డాయి. అది నిజమేనా? చదవండి, తిరిగి చదవండి. నారబట్లు కడిగినట్టు ఆయన కలరపాలు எழுத்துக்குறிதான வஸ்திரம் அங்கே எடுத்து வைக்கப்பட்டிருந்தது. అక్షరానుసారమైనటువంటి లేకపోతే వాస్తవానికి చూడబడినటువంటి ఆ యొక్క బట్ట అక్కడ తీసివేయబడింది. அப்படியே நான் அவர் எப்படி உயிர் தெழுந்திருக்கலாம்? అయితే ఆయన ఏ విధంగా పునరుద్ధారణ అయి ఉంటాడు? నిర్వాణమాగத்தான் ఉయిర్ తెழுந்திருக்க. దిగంబరిగానే పునరుద్ధారణ అయి ఉంటాడు. అది నిజంగానే, అది వాస్తవమే కదండి. దేవుని స్తోత్రం. ஆனால் யோவான் இவரை பார்க்கும்போது இப்படி பார்த்தார். అయితే యోహాను యేసు ప్రభుని చూసినప్పుడు ఈ విధంగా పటంలో కనబడినట్టుగా చూస్తున్నారు ఆయన. வெளிப்படுத்தல் 1ஆம் அதிகாரம் 13ஆம் வசனத்துல பாருங்க. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. இதோ நான் பார்க்கிறதான வேளையிலே, ఇదిగో నేను చూచుచున్నప్పుడు வெள்ளையான ஒருவரை முன்பாக நிற்க கண்டே. తెల్లటి ఒక వ్యక్తిని నేను చూచాను. அவர் பாதம் வரைக்கும் இருக்கிறான ஒரு అంగీயை நான் பார்த்தேன். ఆయనకు పాదముల వరకు దిగినటువంటి అంగీని చూచితిని. నిలువుటంగి నిలువుటంగి చూచితిని. చదవండి. 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యలో మనిషి కుమారుడు పోలికని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకొని చాలు పాదముల వరకు దిగుచున్నటువంటి ఒక వస్త్రం, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. ஆனால் உயிர்த்தலும் முன்பாக எப்படி எழுந்திருக்கலாம்? అయితే పునరుద్ధారణ అయినప్పుడు ఏ విధంగా ఆయన పునరుద్ధారణ అయి ఉంటాడు? எழுத்துக்குறிதான వస్త్రத்தோடு அவர் உயிர் தெழும்பவில்லை. అక్షరానుసారమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఆయన పునరుద్ధారుడు కాలేదు. அவர் உயிர் தெழுந்த வேளையிலே அந்த వస్త్రங்கள் எல்லாம் எடுத்து பக்கத்தில் சுருட்டி ఆయన வைக்கப்பட்டிருக்கிறது. పునరుద్ధారణ అయినప్పుడు ఆ బట్టలన్నీ కూడా తీసివేయబడి పక్కన పడవేయబడి ఉన్నవి. உயிர் தெழுந்த போது నిర్వాణ నిలవరத்தில் தான் உயிர் ఆయన పునరుద్ధారణ అయినప్పుడు దిగంబరిగా పునరుద్ధారుడయ్యాడు. வெளியே வருகிற வேளையிலே இந்த மகிமை அவரை மூடினது. ఆయన బయటికి వచ్చినప్పుడు మహిమ ఆయన్ని కమ్ముకుంది. ఇదే మహిమ அவரை మూడినది. ఇదే మహిమ యేసు ప్రభువుని కమ్ముకుంది. ఇదే మహిమ தான் இந்த மனிதன் கூட பெற்றிருந்தார். ఇదే మహిమను ఈ మనుషుడు కూడా ఆదిలో పొందుకున్నాడు. பாவ செயலுக்கு முன்பாக నిర్వాణిగా இருந்தாலும் தேவ மகிமையினால் மூடப்பட்டிருந்தார்கள். పాపం చేసినప్పుడు దిగంబరిగా చేయడానికి ముందుగా దిగంబరిగా ఉండినప్పుడు దేవుని మహిమ చేత కమ్ముకొని ఉన్నారు. அதனால నిర్వాణం வெளிப்படாதிருந்தது. అందుచేత వారికి దిగంబరత్వము కనిపించకుండా పోయింది. ఓ సహోదర సహోదరియే, ఎన్నకి నీ పాపం செய்கிறாயோ అన్నకి నీ ஒரு నిర్వాణియాయి మార్చబడుகிறாய். ఓ సోదరా సోదరి, ఏనాడైతే పాపం చేస్తున్నావో ఆనాటి నుంచే నీవు దిగంబరిగా ఉంటున్నావు. ஒருவேளை நல்ல டெர்லின் ஷர்ட் போட்டிருக்கலாம், ఒకవేళ మంచి టర్లిన్ చొక్కా వేసుకున్నచ్చు, டெரி காட்டன் போட்டிருக்கலாம், అయితే కాటన్ చొక్కా వేసుకున్నచ్చు, நல்ல நைலன் நைலக்ஸ் போட்டிருக்கலாம், మంచి నైలన్ నైలక్స్ బట్టలు వేసుకున్నచ్చు, కంచి ధర్మావరం పోட்டிருக்கலாம், అయితే కంచి ధర్మవరం చీర కట్టుకుని ఉండొచ్చు, ఆరణి బనారస్ కట్టலாம், లేకపోతే బనారస్ చీర ధరించుకుని ఉండొచ్చు. కర్తృకి స్తోత్రం. దేవుని స్తోత్రం. ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నా సరే నీ దిగంబరి వేసుమా. உனக்குள்ளே பாவம் குடிகொண்டிருக்கும் காலம் வரைக்கும் நீ ஒரு நிர்வாணி என்பதை மறந்து விடாதே. పాపము నీలో జీవించినంత కాలము, పాపములో నీ ఉన్నంత కాలము కూడా నీవు దిగంబరిమైన సంగతి మర్చిపోకు. உலகத்துக்குள்ளார் எந்த வஸ்திரங்கள் ஓட்டிருந்தாலும் தேவனுக்கு முன்பாக நீ ஒரு నిర్వాణి నిర్వాణిదా. లోక సంబంధించినటువంటి ఎటువంటి వస్త్రాలను ధరించుకున్నా సరే
దేవుని ముందర నీ ఒక దిగంబరివి. இயேசு எதுக்காக அவர் சிலுவின் மரணத்தை எடுத்தார் தெரியுமா? యేసు ప్రభు ఎందుకు శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నారు? నిర్వాణத்தை மறைக்கும்படியாக தன்னுடைய மகிமையை அவர் నీ வெளிப்படுத்தினார். దిగంబరత్వాన్ని మూసివేయడానికి, తన మహిమను ఆయన కమ్ముకోవడానికి ఆయన శిలువలో చనిపోతున్నాడు. எதுக்காக அழகாயிருந்தான முகம் அந்த ஹீனமாக அழகில்லாததாய் ఎందుకు? ఎంతో సౌందర్యంగా ఉన్నటువంటి ఆయన ముఖము వికారమయ్యింది. 10,000 பேர்களிலே சிறந்தவருடைய முகம் இப்பொழுது அழகில்லாமல் இருக்கிறது. 10,000 మందిలో అందమైనటువంటి సౌందర్యమైన ముఖము ఇప్పుడు వికారంగా అందహీనముగా మారిపోయింది. காரணம் என்ன? కారణం ఏమిటంటే அந்த அழகு எங்கே போனது? ఈ అందమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? அந்த மகிமை எங்கே போனது? ఆ మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? உனக்கு அனுப்பப்பட்டது. అది నీ కొరకు పంపించబడింది. மனுஷன் எல்லாரிலும் அழகாயிருந்தார். మనుషులందరిలో కూడా అందమైనటువంటి వాడు, సౌందర్యమైన వాడు. 45వ సంగీతం 2వ వచనத்திலே మనుషులు எல்லாரிலும் நீர் அழகாயிருக்கிறீர். 42వ కీర్తనలో చెప్తున్నాడు. 45వ కీర్తనలో చెప్తున్నాడు, మనుషులందరిలో కూడా మీరు సౌందర్యమైనటువంటి వాడవు. ஆனால் ஏசாயா அவரை பார்க்கிற வேளையிலே అలగిల్లాదరాయి. అయితే యేషయా ఆయన ముఖము చూసినప్పుడు అందవిహీనుడుగా వికారముగా కనిపిస్తున్నాడు. కారణం என்ன? కారణమేమిటి? అంత మహిమ ఎందే పోనదు. ఆ మహిమ ఎక్కడికి వెళ్ళిపోయింది? అంత అழகு ఎందే పోనదు. అందమంతా ఎక్కడికి పోయింది? ఓ మగనే ఉనకాగత్తాన్. ఓ మానవుడా నీ కొరకే. ఓ మగనే ఉనకాగత్తాన్. ఓ కుమార్తె నీ కొరకే. 10,000లోనే అధికాంక్షణీయుడు ఎంతో వికారుడాయే. 10,000లోని అధికాంక్షణీయుడు ఎంతో వికారుడాయే. அழகானவர் இப்பொழுது வாய் பேசாமல் நின்று கொண்டிருக்கிறார். అందమైనటువంటి వాడు నేడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. கத்திருக்கிறவனுக்கு முன்பாக சத்தமிடாதிருக்கிறவரா நின்று వచ్చు కత్తినిచ్చు అని ఎదుట కేక వేయక మౌనంగా ఉన్నాడు. மகிமையாயிருந்த முகம் இப்பொழுது அப்படியே మహిమతో ఉన్నటువంటి ముఖము ఇప్పుడు అందవికారంగా కనిపిస్తోంది. நியாய சங்கத்திலே அமைதியாக அழகை இழந்து நிற்கிறார். న్యాయ విమర్శన సభలో అందవిహీనముగా అందాన్ని పోగొట్టుకుని కల్పిస్తున్నాడు. காரணம் என்ன? కారణమేమిటి? ஓ ஆதாமா, ఓ ఆదామా, ఓ ఆదామా, ఓ మనుషనే, ఓ మానవుడా, ఓ ఏవాలే, ఓ అవ్వా, ఓ మనిషియే, ఓ మనిషి, உனக்காகத்தான், నీ కొరకే అది, உனக்காகத்தான் నీ కొరకే வைத்திருக்கிறார். మౌనముగా ఉంటున్నాడు. அந்த மகிமை உனக்கு தரும்படியாக ఆ మహిమనికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయ విమర్శన సబలానా నారతరవకయుండనయేసు సబలానా నారతరవకయుండనయేసు సమతగింపులో కొరకలేదు తనకి మాత్రము న్యాయము సమతగింపులో కొరకలేదు తనకి మాత్రము న్యాయము యేసు ప్రభుని జాననే నాకెంతో ఆనందము యేసు ప్రభుని జాననే నాకెంతో ఆనందము அவரும் வைத்திருக்காமல் நின்று கொண்டிருக்கிறார். నీ కొరకు నోరు మెదపక మౌనముగా ఆయన ఉండిపోయాడు. மிகவும் அழகானவர். చాలా అందమైనటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు அவருடைய సౌందర్యం எங்கே? ఇప్పుడు ఆయన సౌందర్యం అంతా పోయింది. அந்த மகிமை எங்கே? ఆ మహిమ ఎక్కడ ఉంది? மகனே, மகளே, ఓ కుమారుడ, కుమార్తె, உனக்காகத்தான். అది నీ కొరకే ఇచ్చాడు ఆయన. ఓ మనిషిని, ఓ
ఓ మానవుడా, ఆది కాలத்தில் உனக்கு அந்த மகிமை அவர் தந்தார். ఆది కాలంలో నీలో మహిమను ఉంచాడు ఆయన. ஆனால் என்றைக்கு உனக்குள்ளே பாவம் பிரவேசித்தது, అయితే నీవేనాడైతే పాపంలో పడిపోయావో அந்த மகிமை உன்னை விட்டு தூரமாகி போய்விட்டது. ఆ మహిమ నీలో నుంచి వేరైపోయింది. அந்த இரக்கமுள்ளதான தேவன் இந்த கடைசி காலத்திலே இந்த காலங்களிலே உனக்கு தரபடியாக ఆ வந்திருக்கிறார். కనికరం కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నేడు మీ మధ్యలోకి వచ్చాడు ఆయన. அந்த மகிமையை உனக்கு தரபடியாக வந்திருக்கிறார். ఆ మహిమ నీకు ఇవ్వాలని ఆయన వచ్చాడు. அந்த இடத்தை உனக்கு தரபடியாக ఆ வந்திருக்கிறார். కనికరం నీకు ఇవ్వాలని ఆయన వచ్చాడు. அந்த మహిமையை நீ பெற்று அவரோடு இருக்கும்படியாக ఆ మహిమ வந்திருக்கிறார். నీకు పొంది నీ వారితో ఉండాలని ఆయన వచ్చాడు. இனி நான் துக்கப்படுத்த மாட்டேன் என்று சொல்லு. ఇక నేను దుఃఖపడను అని నీవు చెప్పు. துக்கப்பட்டனு చెప్పు. దుఃఖపరచునని చెప్పు. நான் பாவத்துக்கு போக மாட்டேன் నేను என்று சொல்லு. పాపం చేయను అని చెప్పు. அந்த மகிமை எனக்கு போதும் என்று சொல்லு. ఆ కుమారుడు నాకు చాలు అని చెప్పు. அந்த மகிமையினால் நிரப்பும் என்று ఆ சொல்லு. మహిమ నాకు నింపుము అని చెప్పు. அந்த மகிமையை உனக்குள்ள இருந்தால் ఆ மாத்திரம் మహిమ నీలో ఉంటేనే அவர் வரும்போது ఆయన వచ్చినప్పుడు அந்த மகிமையின் மேல மகிமை அடையும். మహిమలో నుంచి మహిమని పొందుతావు. முதலாம் கொரிந்தி 15ஆம் அதிகாரம் 43ஆம் வசனத்திலே என்ன சொல்லப்பட்டது? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం చెప్తోంది. என்ன சொல்லுகிறது? ఏమని చెప్తుందంటే, அழிவுள்ளதான சரீரம் அழியாமையை பெற்றுக்கொள்ளும். క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొను. கனஹீனமான சரீரம் கனமான சரீரம் பெற்றுக்கொள்ளும். బలహీనమైన శరీరము ఘనమైనదిగా లేపబడును. பலஹீனமான சரீரம் பலமானதாய் மாற்றப்படும். బలహీనమైన శరీరము బలమైనదిగా లేపబడును. மண்ணான சரீரம் மகிமையானதாய் மாற்றப்படும். మన్నైన శరీరము మహిమ కలిగినదిగా లేపబడును. சகோதரே சகோதரியே, ஓ மண்ணே, உனக்கு அந்த மகிமை அவர் ఓ தருகிறார். సోదరా సోదరి, ఓ మన్నా, నీకు ఆ మహిమను ఆయనకి ఇస్తున్నాడు. அந்த சிலுவின் மரணத்தின் மூலமாகத்தான் அந்த மகிமை உனக்கு தரப்படும். శిలువ మరణము మూలంగా నీకు ఆ మహిమ ఇస్తున్నాడు. சிலுவினை மறந்து விட ఆ வேண்டாம். శిలువని మర్చిపోవద్దు. அந்த மகிமை சீக்கிரத்தில் நீ பெற ఆ போகிறார். మహిమను త్వరలో నీవు సంపాదించుకుంటున్నావు. இந்த மண்ணான சரீரத்துக்கு அந்த மகிமையை தன் சிலுவின் மரணத்தின் மூலம் தான் தந்தார். ఈ మన్నైనటువంటి శరీరాన్ని ఆ మహిమను శిలువ మూలంగా ఆయన ఇచ్చాడు. அந்த மரணம் எப்போதும் ஞாபகத்தில் ఈ இருக்கட்டும். మరణాన్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకుందాము. அதனால்தான் அவர் சொல்கிறார், அவர் ஒரு வரைக்கும் அவரை நினைவு கொள்ளுங்கள் என்று சொன்னார். అందుచేత ఆయన చెప్తున్నాడు, ఆయన వచ్చు పర్యంతము అది జ్ఞాపకం చేసుకోనుడి అని అంటున్నాడు. మరణమును ప్రచురించండి. మరణమును ప్రచురము చేయుడి. அருமையான சகோதரி సోదర సోదరి, நாம் சீக்கிரத்தில் அந்த மகிமை பெற வேண்டும். త్వరలో ఈ మహిమను పొందుకోబోతున్నాం. இயேசு தம்முடைய ஜனங்களுக்கு அந்த மகிமை தரப்போம். యేసు ఆ మహిమను తన ప్రజలకు ఇవ్వబోతున్నాడు. நீ பலகீனமா இருக்கிறாய் என்று சொல்லாதே. నేను బలహీనుడనని చెప్పి నీవు చెప్పవద్దు. வியாதியா இருக்கிறாய் என்று சொல்லாதே. వ్యాధిగ్రస్తునని చెప్పవద్దు. நான் என்னை யார் கனப்படுத்தவில்லை என்று నన్ను சொன்னார். ఎవరు కూడా కనపరచడం లేదు, గౌరవించడం లేదని చెప్పద్దు. கர்த்தர் உன்னை கனப்படுத்த வேண்டிய நாள் சீக்கிரத்தில் வரும். ప్రభు నేను గౌరవించి కనపరిచే రోజు త్వరగా వస్తోంది. அந்த மகிமை அழியாத மகிமையா இருக்கிறது. అక్షయమైనటువంటి మహిమను నీవు పొందబోతున్నావు. பவுல் சொல்கிற வேளையில் என்ன சொல்லுகிறார்? పౌలు చెప్తాడు, இனி நாம் நிர்வாணிகள் அல்ல, ఇక మనం దిగంబరులు కాము, நாம் அவரை தைத்துக் கொள்ள మనం போகிறோம். ఆయన ధరించుకోబోతున్నాం. 2 கொரிந்தியர் 5ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே வாசித்து பாருங்க. 3ஆம் வசனம். కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. நாம் நிர்வாணிகளாய் இனி காணப்பட మనం மாட்டோம். దిగంబరులుగా కనిపించం ఇక మీదట. காரணம் என்ன? కారణం ఏమిటి? அந்த சிலுவின் மரணத்தின் மூலமாக ఆ శిలువ మరణం చేత அந்த மகிமை உனக்குள்ளே ఈ வந்திருக்கிறது. మహిమ నీలోనికి వచ్చింది. அந்த மகிமை சீக்கிரத்திலே பெற ఈ போகிறார். మహిమ త్వరగా నీవు పొందబోతున్నావు. அவர் எப்படி இருக்கிறாரோ ఆయన ఎలాగున్నాడో அப்படியாக நீ மாற. నీవు ఆ పోలికను పొందుతావు. ஓ மகனே మகளே, కొంచెం కుమారుల కుమార్తె, కాల పొడిమియాచి కొద్ది కాలం ఓపికతో జీవించు. కొంతకాలం அந்த சிலுவை தியானித்துக் கொண்டு కొంతకాలం ఆ శిలువను ధ్యానం చేయి. உலகத்தில் உத்தரம் வரப்போகிறது. లోకంలో శ్రమ రాబోతోంది. ஆனால் நீ மாத்திரம் விசுவாசத்தை காத்து. అయినా సరే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకో. தேவன் உனக்கு ஒரு தோட்டத்தை தந்து, దేవుడు నీకు ఒక తోట ఇచ్చాడు. இந்த சபையை தந்து, ఈ సంఘాన్ని ఇచ్చాడు. இந்த சபையாய் தோட்டத்துக்குள்ள సంఘం అనే తోటలో నీవు ఉన్నావు. உன் மகிமையை நீ காத்துக்கொண்டு ஜீவி. ఈ మహిమ నువ్వు కాపాడుకుని జీవించు. நீ நிர்வாணியாய் காணப்பட. నువ్వు దిగంబరిగా మాత్రం కనిపించకు. அந்த மகிமை உனக்கு நிரந்தரமாய் இருக்க ఈ போகிறது. మహిమ నిరంతరం కూడా
నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. இந்த மனிதனுக்கு அந்த மகிமை அவர் தந்தார். ఈ మానవునికి ఆ మహిమను ఆయన ఇచ్చాడు. பாவத்தின் மூலம் அந்த மகிமை இழந்தார். పాపం చేత మహిమను అతను పోగొట్టుకున్నాడు. ஆனால் உனக்கு அப்படி அல்ல. అయితే నీ జీవితం ఇలా కాదు. அந்த சிலுவையை அவர் எடுத்தார். ఆ సిలువను ఆయన ఎత్తుకొని వెళ్ళాడు. రక్తం చిందినాர். రక్తం చిందించాడు. సత్తం పోட்டார். కేక వేశాడు. ఎన్ దేవని என்று కదరినార్. నా దేవా నా దేవా అని చెప్పి కేక వేశాడు. ఎన్ మగని రక్షియుమే. నా కుమారుడా రక్షించుము. ఎన్ మగళை రక్షియుమే. నా కుమార్తెను రక్షించుము என்று సత్తం పోట్టుకుంటే అని చెప్పి ఆయన కేక వేస్తూనే ఉన్నాడు. இதனால் என்ன సంభవిస్తది? దీనివల్ల ఏం జరిగిందంటే அந்த మహిமை உனకు తరపట్టి. ఈ మహిమ నీకు వచ్చింది. அந்த మహిమని కాతుకొని జీవి. మహిమ నువ్వు కాపాడుకొని జీవితం జీవించు. ఆవిడ మహిమ పెట్టుకున్నప్పుడు మనం ఆ మహిమను పూర్తిగా పొందబోతున్నాం. శీఘ్రతలో వరపోగు. త్వరగా ఆయన రాబోతున్నాడు. కన్నీరు విడుగురాయా. నీ కన్నీరు కారుస్తున్నావా? భయపడాలి. అయితే భయపడకు. దుఃఖపడాలి. దుఃఖపడకు. உன்னை அவர் ஆறுதல் படுத்துகிறார். ఆయన నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. அவர் என்ன சொன்னார்? ఏమంటున్నాడంటే మరితేన్ నేను మృతుడనైతిని, நான் సదాకాలం అయితే ఇదిగో సదాకాలము జీవించుచున్నాను. భయపడాదు. భయపడకు. అనాదిగా విడ మాటి. అనాదిగా నిన్ను విడువను. நான் என் பிதாவின் வீட்டில் అనేక వాసస్థలం. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు గలవు. உங்களுக்கு நான் ஒரு స్థలం. నేను మీకు ఒక స్థలం సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను రూపాడు. నేను సిద్ధపరిచిన తర్వాత మడి வருவேன். మరలా నేను వచ్చేదను. நான் இருக்கதான இடத்திலே నేనున్న చోటునే உங்களை நான் வைத்துக் నేను கொள்வேன். మిమ్మల్ని ఉంచేదను. அந்த தேவன் சொல்லி சென்றிருக்கிறார். ఆ చెప్పిన దేవుడు చేయబోతున్నాడు. அந்த వాక్కుతత్వం నెరవేరப் పోகிறது. ఆ వాగ్దానం మనలో నెరవేరబోతోంది. కண்களை మూడుంది. అంచేత కళ్ళు అందరూ మూసుకోండి. మన కண்களினால் அந்த సిలువై పారుంది. మనోనేత్రాలతో సిలువ వంక చూడండి. ఓ ఆదామా, ఓ ఆదామా, ఓ ఏవాలే, ఓ అవ్వా, அந்த சிலுவை பார். నీవు ఆ సిలువను చూడు. உனக்கு அந்த மகிமையை தர விரும்புகிறார். ఆ మహిమను ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. அந்த మహిమనాல நீ నిరప పోగురా. ఆ మహిమ చేత నేను నింపబోతున్నాడు. కర్తరుని ఆశీర్వదించాలి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. మహిమ స్వరూపని ప్రేమ ప్రియలకునే సిలువ చూడండి. ఆ మహిమను పొంది వెళ్ళండి. ఒకవేళ దిగంబర్లుగా వచ్చి ఉండవచ్చును. దిగంబర్లుగా మీరు వచ్చి ఉండవచ్చును. ఆ సిలువను తేరి చూసినట్లయితే, ఆ సిలువను చూసినట్లయితే
తన మహిమతో నిన్ను కప్పును. తన రెక్కలతో నిన్ను కప్పును.